దూర విద్యా విధానంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ దేశంలోనే మొట్టమొదటి సార్వత్రిక విశ్వవిద్యాలయం. దాదాపు 2.5 దశాబ్దాలుగా దూర విద్యా విధానం ద్వారా కంప్యూటర్ కోర్సును అనుసంధానం చేస్తూ BA, BCom, BSc డిగ్రీ కోర్సులను అందిస్తోంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయి, డిగ్రీ, డిప్లొమా స్థాయి కోర్సులను ఔత్సాహికులైన విద్యార్థులకు అందిస్తోంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం స్థానికంగా స్వయం బోధనా పద్ధతిలో ముద్రణ రూపంలో రూపొందించిన కోర్స్ మెటీరియల్ అందిస్తోంది. కోర్స్ మెటీరియల్ అధ్యయనానికి సహకరించే విధంగా రేడియో, టెలివిజన్ పాఠ్యాంశాల ఆధారంగా కార్యక్రమాలు ప్రసారం చేస్తోంది. అధ్యయన కేంద్రాల ద్వారా ఏర్పాటు చేసే సలహా సంసర్గ తరగతులు, సైన్స్ ప్రాక్టికల్ సౌకర్యాలు విద్యార్థులకు స్వయం అధ్యయనానికి ఒక చక్కటి అవకాశం. ఇవి విద్యార్థి సమీపంలో ఉండే అధ్యయన కేంద్రం నుంచే పొందొచ్చు. కనీస విద్యార్హత లేదని బాధపడుతున్నారా? చేతిలో కనీసం ఒక డిగ్రీ అయినా ఉండాలనేది మీ డ్రీమా? ఉన్నత చదువులు చదవాలని ఉన్నా సమయం అనుకూలించడం లేదా? మీలాంటి వారి కోసమే ఈ అద్భుతమైన అవకాశం. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం మీకు బాసటగా నిలుస్తోంది. ఎలాంటి కనీస విద్యార్హత లేకున్నా ఉన్నత విద్య అభ్యసించే అవకాశం. BA, BCom, BSc ఈ మూడింటిలో ఏదో ఒక డిగ్రీ 3 ఏళ్లలోనే మీ సొంతం. వయసుతో పనిలేదు, అర్హతతో అస్సలు అవసరం లేదు. ఆడుతూ పాడుతూ ఇంటి ముందుకే డిగ్రీ పట్టా తెచ్చుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం? యూనివర్సిటీ వెబ్సైట్ని సందర్శించండి. నమస్కారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం తరఫున విద్యార్థులకు స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో డిపార్ట్మెంట్ ఆఫ్ సైకాలజీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ తరఫున విద్యార్థులకు మనోవిజ్ఞాన శాస్త్రంలో ప్రయోగాలు, వాటి యొక్క ఆవశ్యకత అనే అంశంపై రకరకాల అంశాల గురించి చర్చించడం జరుగుతుంది. ఈనాటి ఈ కార్యక్రమం లోపల ఉద్దేశించినటువంటి మనోవిజ్ఞాన శాస్త్రంలో ప్రయోగాలు అనేటటువంటి టాపిక్ డిగ్రీ మరియు PG స్థాయి లోపల సైకాలజీని ఒక సబ్జెక్టుగా తీసుకొని చదువుతున్నటువంటి విద్యార్థుల కోసము ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సో ఈ కార్యక్రమంలో చర్చించేటటువంటి విషయాలపైన విద్యార్థులు తమకు ఏవైనా సందేహాలు ఉన్నా కూడా ఫోన్ నెంబర్ చేసి ఫోన్ చేసి తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఇక మనోవిజ్ఞాన శాస్త్రంలో ప్రయోగాల గురించి మనం చర్చించే ముందు మనోవిజ్ఞాన శాస్త్రము అనేటటువంటి సబ్జెక్టు యొక్క ఆవశ్యకత మరియు ఇందులో ప్రయోగాలు అనేటటువంటివి ఎందుకు రూపకల్పన చేస్తారు, మనోవిజ్ఞాన శాస్త్రంలో ప్రయోగాలు ఎలా చేస్తారు, వీటి వల్ల మనకు ప్రాక్టికల్గా ఎంతవరకు ఉపయోగం ఉంటుంది అనేటటువంటి రకరకాల అంశాల గురించి చర్చిస్తాము. క్లుప్తంగా మనం మనోవిజ్ఞాన శాస్త్ర ఆవిర్భావాన్ని కనుక చూసినట్లయితే మానవజాతి పరిణామ క్రమంలో భాగంగా చారిత్రకంగా మనం గమనించి చూసినప్పుడు మనిషి తన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచాన్ని, తర్వాత తనను తాను అర్థం చేసుకునే క్రమం లోపల మనకు రకరకాల సబ్జెక్టులు ఆవిర్భవించడం జరిగింది. మనిషి తన చుట్టూ ఉన్నటువంటి భౌతికమైనటువంటి ప్రపంచాన్ని గురించి అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు, ఒక పద్ధతి మీద పరిశీలన చేయడాన్ని ప్రారంభించినప్పుడు భౌతిక శాస్త్రం ఏర్పడింది. తర్వాత మన చుట్టూ ఉన్నటువంటి చెట్ల చేమల గురించి, తర్వాత వృక్షాల గురించి తెలుసుకోవాలని మనిషి ప్రయత్నం చేసిన క్రమం లోపల మనకు వృక్షశాస్త్రం ఆవిర్భవించింది. మన చుట్టూ ఉన్నటువంటి రకరకాల జంతుజాలం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు జంతుశాస్త్రం ఆవిర్భవించింది. ఈ విధంగా రకరకాల సబ్జెక్టులు మనిషి తన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచాన్ని అర్థం చేసుకునే క్రమం లోపల అభివృద్ధి చేయడం జరిగింది. అయితే ఈ క్రమం లోపల ఒకానొక దశలో మనిషి తన గురించి తాను మరింత లోతుగా శాస్త్రీయంగా తెలుసుకోవాలంటే ఏదైనా సబ్జెక్ట్ ఉందా అని చెప్పేసి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏదో కొంత లోపం కనిపించింది. అప్పుడు ఈ మనోవిజ్ఞాన శాస్త్రం ఆవిర్భావానికి ఒక బలమైనటువంటి పునాది లేకుంటే నాంది పడిందని చెప్పేసి మనం చెప్పొచ్చు. మనోవిజ్ఞాన శాస్త్రం అనేటటువంటిది మొదట్లో ఫిలాసఫీలో అంటే తత్వశాస్త్రంలో ఒక భాగంగా ఉండేది. తర్వాత రాను రాను కాలక్రమేణా ఇది ఒక ఇండిపెండెంట్ సబ్జెక్టుగా అంటే ఒక స్వతంత్రమైనటువంటి సబ్జెక్టుగా ఎమర్జ్ కావడం జరిగింది. మనము దీనికి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ కనుక చూసినట్లయితే
తత్వశాస్త్రంలో భాగంగా ఉన్నప్పుడు మనిషి యొక్క మనసును అధ్యయనం చేయడానికి, ప్రవర్తనను అధ్యయనం చేయడానికి కొన్ని ప్రయత్నాలు జరిగాయి. అయితే మనోవిజ్ఞాన శాస్త్రము అనేటటువంటి సబ్జెక్టును ఒక సైంటిఫిక్ సబ్జెక్టుగా, అంటే ఒక శాస్త్రీయమైనటువంటి సబ్జెక్టుగా మార్చాలి అనేటటువంటి ఆలోచనతోన అనేక మంది శాస్త్రవేత్తలు పలు విధాలుగా కృషి చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా మనం గనుక చూసినట్లయితే 1879 సంవత్సరం లోపల జర్మనీలో లీప్జిగ్ అనేటటువంటి నగరం లోపల, లీప్జిగ్ యూనివర్సిటీ లోపల విల్హెల్మ్ వూంట్ అనేటటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఒక ప్రయోగశాలను ఏర్పాటు చేసి, ఆ ప్రయోగశాల లోపల రకరకాల పద్ధతులను ఉపయోగించి మనిషి మనసుకు సంబంధించిన విషయాలను, ప్రవర్తనకు సంబంధించినటువంటి విషయాలను, రకరకాల విషయాలను ఒక పద్ధతి మీద పరిశీలన చేసి కనిపెట్టడానికి ప్రయత్నాలు చేయడం జరిగింది. సో మనోవిజ్ఞాన శాస్త్రం లోపల జరిగినటువంటి ఈ ప్రయత్నాన్ని ఈ మొట్టమొదటి ప్రయోగశాలగా దీన్ని పిలుస్తారు. విల్హెల్మ్ వూంట్ ప్రారంభించినటువంటి లీప్జిగ్ యూనివర్సిటీలో ప్రారంభమైనటువంటి ప్రయోగశాల మనోవిజ్ఞాన శాస్త్రం లోపల ఒక మొట్టమొదటి ప్రయోగశాలగా పిలువబడుతుంది. సో ప్రయోగాలు అనేటటువంటివి మనోవిజ్ఞాన శాస్త్రం లోపల ఎంతో ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తాయి. దీన్ని దృష్టిలో పెట్టుకునే డిగ్రీ చదివేటటువంటి విద్యార్థులకు, తర్వాత పీజీ చదివేటటువంటి విద్యార్థులకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సంవత్సరం లోపల డిగ్రీ విద్యార్థులకైతే ఒక 4 రోజుల పాటు, తర్వాత పీజీ చదివేటటువంటి విద్యార్థులకైతే కనుక ఒక 6 రోజుల పాటు సైకలాజికల్ ప్రాక్టికల్స్ మీద క్లాసులు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే సైకాలజీ చదివేటటువంటి విద్యార్థులకు మనోవిజ్ఞాన శాస్త్రంలో జరిగేటటువంటి ప్రయోగాల గురించి, పరిశోధనల గురించి, ఉపయోగించేటటువంటి రకరకాల టెస్టుల గురించి ఒక సమగ్రమైనటువంటి అవగాహన ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. అప్పుడే నేర్చుకున్నటువంటి సబ్జెక్టును ప్రాక్టికల్గా నిత్య జీవితం లోపల ఉపయోగించి మానవ సంక్షేమం కోసము విద్యార్థులు కృషి చేయడానికి అవకాశం ఉంటుంది. సో మనం ఈ ప్రయోగాల గురించి చర్చించే క్రమం లోపల అసలు మనోవిజ్ఞాన శాస్త్రం లోపల ప్రయోగం అనేటటువంటిది ఏ రకంగా జరుగుతుంది అన్నది 1-2 ఉదాహరణలు తీసుకొని చూసే ప్రయత్నం చేస్తాం ఇప్పుడు. దానికంటే ముందు ఈ మానవ ప్రవర్తన, మానవ మనసును అధ్యయనం చేయడం అనేటటువంటిది ఒక సులభమైనటువంటి అంశమా లేకుంటే ఒక కష్టమైనటువంటి అంశమా అనే దాన్ని క్లుప్తంగా పరిశీలించి చూసేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఈ సృష్టిలో ఉన్నటువంటి రకరకాల అంశాలను మనం అధ్యయనం చేస్తున్నప్పుడు అత్యంత సంక్లిష్టమైనటువంటి అంశాలు కూడా అనేకం ఉంటాయి. శాస్త్రవేత్తల పరిశీలన ప్రకారము, మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు గుర్తించిన దాని ప్రకారము ఈ సృష్టిలోని అత్యంత సంక్లిష్టమైనటువంటి అంశాలలో మానవ ప్రవర్తన అనేటటువంటిది కూడా ఒకటి అన్నట్టు. ఒక రకంగా చెప్పాలంటే ఇది మొదటి వరుసలో నిలిచేటటువంటి ఒక అంశం. అంటే హ్యూమన్ బిహేవియర్ అనేటటువంటిది చాలా కాంప్లెక్స్ ప్రాసెస్. దీన్ని అర్థం చేసుకోవడానికి మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు రకరకాల పద్ధతులను ఉపయోగిస్తారు, రకరకాల టూల్స్ను వాడతారు. అయినప్పటికీ కూడా కాంప్రహెన్సివ్గా అర్థం చేసుకోవడం అనేటటువంటిది ఇప్పటికీ ఒక ఛాలెంజింగ్గానే ఉంది సైకాలజీ సబ్జెక్ట్ లోపల. అందుకోసమే మనము మానవ జాతి గురించి రకరకాల మేధావులు మాట్లాడినటువంటి కొన్ని మాటలు కూడా గమనించి చూస్తే కనుక లూయిస్ థామస్ అనేటటువంటి ఒక మేధావి ఏమంటారంటే, మానవ జాతి ఎదుర్కొనేటటువంటి పెద్ద సమస్య మానవ జాతే అంటాడు అన్నట్టు. అంటే మనిషి ఎదుర్కొనేటటువంటి సమస్య లోపల అతి ప్రధానమైనటువంటి సమస్య, అతి ముఖ్యమైనటువంటి సమస్య మనిషే అంటాడు అన్నట్టు. ఎందుకంటే మనము ఈ జీవరాశిని కనుక పరిశీలించి చూసినట్లయితే సృష్టిలో ఉన్నటువంటి రకరకాల జీవరాశుల లోపల అత్యంత హేతుబద్ధంగా ఆలోచించగలిగేటటువంటి జీవి, అత్యంత తెలివిగా ప్రవర్తించగలిగేటటువంటి జీవి మనిషే. అంటే మానవ జాతి అనేటటువంటిది అత్యంత హేతుబద్ధమైనటువంటి ప్రవర్తనను కలిగి ఉంటుంది, అత్యంత తెలివితేటలను కలిగి ఉంటుంది. అయినప్పటికీ కూడా మనం గమనించి చూస్తే గనక తన తెలివితేటలను, తన హేతుబద్ధతను ఉపయోగించి రకరకాల అభివృద్ధిని మనిషి సాధించడం జరిగింది చారిత్రకంగా మనం గమనించి చూస్తే గనక. ఎట్ ద సేమ్ టైము ఈ క్రమం లోపల అనేక రకాలైనటువంటి సమస్యలు కూడా ఎమర్జ్ కావడం జరిగింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా ఈ భూగోళం మీద జరిగినటువంటి అభివృద్ధికి అంతటికీ మనిషే కారణం. ఎట్ ద సేమ్ టైము ఈ భూగోళం మీద జరిగినటువంటి విధ్వంసానికి అంతటికీ కూడా మనిషే కారణం. అంటే దాని అర్థం ఏంటంటే హ్యూమన్ బీయింగ్స్ ఎంత రేషనల్గా ఆలోచన చేస్తారో కొన్ని సందర్భాల లోపల అంత ఇర్రేషనల్గా కూడా బిహేవ్ చేయడం అటువంటి జరుగుతూ ఉంటుంది అన్నట్టు. దీనివల్ల రకరకాల సమస్యలు మానవ జాతి కొని తెచ్చుకోవడం జరుగుతూ ఉంటుంది అన్నట్టు. దీనికి అనేక ఉదాహరణలు చెప్పొచ్చు మనం. పొల్యూషన్ లాంటి అంశం కనుక తీసుకున్నట్లయితే గాలి దగ్గర నుంచి మొదలు పెడితే నీరు, మనం తినేటటువంటి ఆహారము, తర్వాత భూమి అంతా కలుషితం కావడం జరిగింది ప్రస్తుత కాలంలో మనం గమనించి చూసినట్లయితే. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కొంటున్నటువంటి ఒక సంక్లిష్టమైనటువంటి పాండమిక్ ఏదైతే ఉందో, సమస్య ఏదైతే ఉందో,
మనకున్నటువంటి కరోనా సంక్షోభం, కోవిడ్ సంక్షోభానికి కూడా మానవ తప్పిదాలే ప్రధాన కారణం అని చెప్పేసి శాస్త్రవేత్తలు మన దృష్టికి తీసుకురావడం జరుగుతూ ఉంది అన్నట్టు. సో ఈ క్రమం లోపల మానవ ప్రవర్తనను మనం ఎంత సరిగ్గా అర్థం చేసుకుంటే, ఎంత లోతుగా అర్థం చేసుకుంటే మనిషి తన చుట్టూ ఉన్నటువంటి రకరకాల పరిసరాలతోన వీలైనంత సమర్థవంతంగా, తర్వాత పరిసరాలకు హాని చేయకుండా, అంటే ఒక రకంగా చెప్పాలంటే మనం ఏదైతే సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటామో ఆ సస్టైనబుల్ డెవలప్మెంట్లో మనిషిని ఒక భాగం చేయడానికి మనం ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ క్రమం లోపల మనోవిజ్ఞాన శాస్త్రంలో అభివృద్ధి చెందినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఈ జ్ఞానం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నట్టు. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనము ఒక ఉదాహరణ తీసుకొని మనోవిజ్ఞాన శాస్త్రంలో ప్రయోగం చేసేటప్పుడు ఆ ప్రయోగం ఎట్లా జరుగుతుంది, ఆ ప్రయోగ ఫలితాల వల్ల మనిషికి ఎంత మేరకు ఉపయోగం ఉంటుంది అనేటటువంటిది ఒక ఉదాహరణ తీసుకొని మనం ప్రయత్నం చేద్దాం. 1960s 70s లోపల మానవ ప్రవర్తనకు సంబంధించినటువంటి కొన్ని అంశాల మీద పరిశీలనలు చేస్తున్న క్రమం లోపల మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు గుర్తించినటువంటి అంశం ఏంటంటే, చిన్న పిల్లలు, చిన్న ఏజ్లో ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో, అంటే ఫార్మేటివ్ ఏజ్లో ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో పెద్దవాళ్ళ బిహేవియర్ను చూసి రకరకాల అంశాలను అనుకరించడం జరుగుతుంది. అబ్జర్వేషన్ ద్వారా పిల్లలు అనేక అంశాలను నేర్చుకుంటారు అని చెప్పేసి మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగింది. ఈ క్రమం లోపల ఆల్బర్ట్ బండూరా అనేటటువంటి ఒక మనోవిజ్ఞాన శాస్త్రవేత్త, ఇప్పుడు మనం ఏదైతే ఒక మాట విధ్వంసం అనే మాట వాడినామో, అంటే మనిషిలో ఒక రకమైనటువంటి అగ్రెషను, లేకుంటే తన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలకు కావచ్చు, తనకు కావచ్చు, తన చుట్టూ ఉండేటటువంటి మనుషులకు కావచ్చు, ఒక నష్టం చేసేటటువంటి బిహేవియర్ ఏదైతే ఉంటుందో అది ఎట్లా ఏర్పడుతుంది అన్నదాన్ని పరిశోధన చేయదలుచుకున్నారు తను. ఆ పరిశోధన చేసేటటువంటి క్రమం లోపల తను ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. 1990sలో ఒక ఫైనల్ స్టెప్ తీసుకున్నటువంటి సిద్ధాంతాన్ని సోషల్ లెర్నింగ్ థియరీ అని పిలుస్తాం మనము, సాంఘిక అభ్యసన సిద్ధాంతం అంటాము. దానికంటే మొదలు ప్రయోగాలు జరుగుతున్న క్రమం లోపల అబ్జర్వేషన్ లెర్నింగ్ అన్న పేరుతోనే తన సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. ఈ క్రమంలో చేసినటువంటి ప్రయోగంలో ఏంటంటే, ఇప్పుడు మనం నిత్య జీవితంలో ఏదైతే అగ్రెషన్ అని మాట్లాడతామో, అంటే ఎదుటి వ్యక్తి మీద కావచ్చు, ఒక అంశం మీద కావచ్చు, మనిషి దాడి చేసేటటువంటి లక్షణం ఏదైతే ఉంటుందో, అటాక్ చేసేటటువంటి లక్షణం ఏదైతే ఉంటుందో చిన్నపిల్లలు ఎట్లా నేర్చుకుంటారు అన్నదాన్ని ఆల్బర్ట్ బండూరా అనేటటువంటి ఈ మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఒక ప్రయోగం ద్వారా పరిశీలించేటటువంటి ప్రయత్నం చేసిండ్రు. దీనికోసం ఏం చేశారంటే, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీకి చెందినటువంటి నర్సరీ స్కూల్కు చెందినటువంటి ఒక చైల్డ్, అంటే కొందరు పిల్లల్ని తీసుకున్నారు. దాంట్లో ఒక చైల్డ్, ఒక అడల్ట్ ఒక రూమ్లో ఉండడం జరిగింది. ఆ రూమ్ లోపల రకరకాల టాయ్స్ ఉన్నాయి. తర్వాత ఆర్టిస్టిక్ వర్క్ వేసుకోవడానికి అవసరమైనటువంటి కొంత ఆర్టిస్టిక్ మెటీరియల్ను కూడా ఆ రూమ్లో పెట్టడం జరిగింది అన్నట్టు. సో ఒక అడల్ట్ ఉన్నటువంటి రకరకాల టాయ్స్తోన కాసేపు గడిపేటటువంటి ప్రయత్నం చేస్తారు ఒక 10 నిమిషాల పాటు. ఎట్ ద సేమ్ టైం చైల్డ్ కూడా ఏదో ఆర్టిస్టిక్ వర్క్లో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఒక 10 నిమిషాలు దాటిన తర్వాత ఈ అడల్ట్ ఏం చేస్తారంటే, అక్కడ ఉన్నటువంటి రకరకాల టాయ్స్ లోపల బోబో డాల్ అని చెప్పేసి ఒక బొమ్మ ఉంటుంది, అంటే ఇన్ఫ్లేటెడ్ అన్నట్టు, అంటే బాగా గాలితో నింపినటువంటి ఒక పెద్ద బొమ్మ ఉంటుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక మనిషిని పోలి ఉన్నటువంటి బొమ్మ ఆల్మోస్ట్ అన్నట్టు. సో కొన్ని బొమ్మలతోనూ గడిపిన తర్వాత ఈ అడల్ట్ ఏం చేస్తారంటే, అక్కడ ఉన్నటువంటి రకరకాల పరికరాల లోపల ఒక సుత్తి కూడా ఉంటుంది అన్నట్టు, కొట్టడానికి ఉపయోగించేటటువంటి సుత్తి కూడా ఉంటుంది. సో ఈ అడల్ట్ ఆ సుత్తి తీసుకొని ఈ బొమ్మను కొట్టడం జరుగుతుంది అన్నట్టు బాగా. అంటే ఒక ఎదుటి వ్యక్తి మీద దాడి చేస్తే ఎట్లా దాడి చేస్తారో హ్యూమన్ బీయింగ్స్, ఆ రకంగా ఈ బొమ్మను ఒక మనిషిగా కనుక మనం ట్రీట్ చేసినట్లయితే ఈ బొమ్మ మీద ఈ అడల్ట్ చాలా విపరీతంగా దాడి చేయడం జరుగుతుంది. ఒక 10 నిమిషాల పాటు కొనసాగుతుంది అన్నట్టు. అంటే బొమ్మను కొట్టడము, తోసేయడము, తన్నడము, తర్వాత వర్బల్గా అబ్యూజ్ చేయడము, అంటే దీన్ని కొట్టండి లేకుంటే తన్నండి అని చెప్పేసి ఇలాంటి మాటలు వాడుకుంటూ ఆ బొమ్మ మీద తన దాడిని ఈ అడల్ట్ ఒక 10 నిమిషాల పాటు కొనసాగిస్తాడు. ఈ 10 నిమిషాల క్రమం అయిన తర్వాత ఏం చేస్తారంటే, ఈ చైల్డ్ ఎవరైతే అబ్జర్వ్ చేస్తున్నారో ఈ అడల్ట్ను నెక్స్ట్ రూమ్లోకి షిఫ్ట్ చేస్తారన్నట్టు. ఆ నెక్స్ట్ రూమ్ లోపల కూడా కొన్ని బొమ్మలు ఉంటాయి. మళ్ళీ కాసేపు అక్కడ ఉన్నప్పుడు ఈ ఎక్స్పెరిమెంటర్ ఎవరైతే ఉన్నారో, ప్రయోగం చేసేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఒక మాట ఏమని చెప్తారంటే, ఈ రూమ్లో ఉన్నటువంటి బొమ్మలు అనేటటువంటివి నాకు చాలా ఇష్టమైనటువంటి బొమ్మలు, ఇవి చాలా విలువైనటువంటి బొమ్మలు, కాబట్టి పాప నీవు బొమ్మలను జాగ్రత్తగా చూసుకో అని చెప్పేసి అమ్మాయికి చెప్పడం జరుగుతుంది అన్నట్టు. తర్వాత మళ్ళీ ఒక 2 minutes అయిన తర్వాత అమ్మాయి నెక్స్ట్ రూమ్లోకి షిఫ్ట్ చేస్తారు. ఆ నెక్స్ట్ రూమ్ లోపల కూడా మళ్ళీ అనేక బొమ్మలు ఉంటాయి. దాంట్లో ఈ బోబో డాల్ అనేటటువంటి బొమ్మ కూడా ఉంటుంది. ఈ బోబో డాల్ను కొట్టడానికి ఉపయోగించినటువంటి సుత్తి లాంటి సుత్తి కూడా అక్కడ ఒకటి ఉంటుంది అన్నట్టు. సో ఈ పరిశీలకులు గమనించినటువంటి విషయం ఏంటంటే, అంటే ఈ ప్రయోగం నిర్వహిస్తున్నటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు గమనించినటువంటి విషయం ఏంటంటే, ఎవరైతే అడల్ట్ ఈ బోబో డాల్ను
బీట్ చేస్తారో ఆ సుత్తితోన కొడతారో బాగా దాన్ని, తర్వాత కిందేసి తన్నడము చేయడము ఇట్లా రకరకాలుగా దాంతో అటాకింగ్ బిహేవియర్ చేస్తున్నప్పుడు ఈ అడల్ట్ బిహేవియర్ను గమనించినటువంటి చైల్డ్ ఎవరైతే ఉన్నారో ఆ రూమ్లో కాసేపు అయిన తర్వాత ఆల్మోస్ట్ ఈ అడల్ట్ను ఇమిటేట్ చేసుకుంటూ ఈ అడల్ట్ ఏ రూపకంగా అయితే బిహేవ్ చేసిండ్రో సేమ్ అదే రూపకంగా ఈ అమ్మాయి కూడా ఏం చేస్తుందంటే బోబో డాల్తోనూ బిహేవ్ చేస్తున్నట్టు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ అడల్ట్ ఎక్స్ప్రెస్ చేసినటువంటి ఈ అగ్రెసివ్ బిహేవియర్ అనేటటువంటిది సేమ్ ఈ చిన్న పాప నుంచి కూడా రిఫ్లెక్ట్ కావడాన్ని పరిశోధకులు గమనించినారు అన్నట్టు. తర్వాత ఈ బొమ్మతోన అగ్రెసివ్గా బిహేవ్ చేయకుండా నార్మల్గా ఉండేటటువంటి అడల్ట్స్ను గమనించిన వేరే పిల్లలు ఎవరైతే ఉంటారో ఆ పిల్లలు ఈ బొమ్మతోన అగ్రెసివ్గా బిహేవ్ చేయకుండా నార్మల్గా ఉండడాన్ని కూడా శాస్త్రవేత్తలు గమనించారు. అంటే ఈ ప్రయోగం ద్వారా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే చిన్న వయసులో ఉన్నటువంటి పిల్లలు పెద్దవాళ్ళ బిహేవియర్ ఏదైతే ఉంటుందో ఆ పెద్దవాళ్ళ బిహేవియర్ను నేర్చుకొని దాన్నే ఇమిటేట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. మనకు నిత్య జీవితం లోపల ఇది రిఫ్లెక్ట్ అవుతుంది మనకు అనేటటువంటి అంశాన్ని మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగింది. ఎందుకంటే ఈ అగ్రెసివ్ బిహేవియర్కి ఎక్స్పోజ్ అయినటువంటి పిల్లలేమో అగ్రెసివ్గా బిహేవ్ చేయడం జరిగింది, ఎక్స్పోజ్ కానటువంటి పిల్లలేమో నార్మల్గా ఉండడం జరిగింది అన్నట్టు. ఇది మనోవిజ్ఞాన శాస్త్రంలో ఒక ప్రయోగాన్ని ఎట్లా చేస్తారు, దాని నుంచి రిజల్ట్ ఎట్లా తీసుకుంటారు అన్నదానికి ఒక ఉదాహరణ. ఇలాంటి ప్రయోగాలే కాకుండా మనోవిజ్ఞాన శాస్త్రంలో రకరకాల అంశాల మీద రకరకాల పరిశీలనలు రకరకాల పరీక్షలు చేయడం జరుగుతుంది. ఈ క్రమంలో భాగంగా మెమరీ గురించి, ఇంటెలిజెన్స్ గురించి, అటెన్షన్ గురించి, పర్సనాలిటీ గురించి, ఇంటెలిజెన్స్ గురించి అనేక విలువైనటువంటి ప్రయోగాలను మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు చేసి ఎంతో విలువైనటువంటి సమాచారాన్ని సేకరించడం జరిగింది. ఇలాంటి ముఖ్యమైనటువంటి సమాచారాన్ని ఈ కార్యక్రమంలో ఈరోజు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్గా మీతో ఇంటరాక్ట్ కావడానికి వచ్చినటువంటి డాక్టర్ వెంకట సుబ్బయ్య గారు, క్లినికల్ సైకాలజిస్ట్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్, హైదరాబాద్, మీరుతో షేర్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. వెంకట సుబ్బయ్య గారు. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం స్టూడెంట్స్కి అందరికీ కూడా ముఖ్యమైనటువంటి ఈరోజు మనోవిజ్ఞాన శాస్త్రంలో ఉన్నటువంటి ప్రయోగాల గురించి అతి ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్ గురించి ఈరోజు మేము తెలియపరచుకొలుసుకున్నాం. ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మనోవిజ్ఞాన శాస్త్రం అన్నది ఏంటి, ఆ యొక్క అర్థం ఏంటి, దాని యొక్క తాత్పర్యం ఏంటి మనం బాగా పరిశీలించగలిగితే మనోవిజ్ఞాన శాస్త్రాన్ని మన యొక్క ఫిలాసఫీ నుంచి మనం డిరైవ్ చేయడం జరిగింది. ఎందుకు చేయాల్సి వచ్చింది? ఫిలాసఫీ అనేది ఉన్నది, దాని గురించి మనం చాలామంది కూడా ఫిలాసఫర్స్ ఎన్నో రకాలుగా తత్వ విధానాల గురించి, తాత్విక పద్ధతుల గురించి మనం ఎన్నో చెప్తూ జరిగారు. కానీ అక్కడ ఒక క్వశ్చన్ అనేది చాలా మందికి ఆన్సరబుల్గా ఉన్నది, అంటే సమాధానం దొరకనటువంటి స్థితిలో ఉన్నది. ఏంటంటే ఒకే టైంలో ఒకే తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలు కానీ, ఐడెంటికల్ ట్విన్స్ కానీ, కవలలు కానీ, ఒకే విధంగా ఉన్న వ్యక్తులు ఒకే విధంగా ఎందుకు ప్రవర్తించడం లేదు? ఒకరేమో ఒక విధంగా ఉంటారు, ఇంకొకరేమో ఇంకొక విధంగా ఉంటున్నారు. ఏంటి ఇలా పరిస్థితి ఏంటి, ఎందుకు అలా జరుగుతుంది అనేటువంటి ఒక క్యూరియాసిటీ అనేటువంటి క్వశ్చన్, అంటే ఆ యొక్క అంటే ఆ క్యూరియాసిటీ అనేది రోజు రోజుకి ఎక్కువైపోతుంది. ఆ ఎక్కువైపోతున్న సందర్భంలో దాని గురించి రీసెర్చ్ చేయడము, పరిశోధన చేయడం మొదలుపెట్టారు. అప్పుడు ఒకానొక అంటే నాన్ సైంటిఫిక్ పీరియడ్లో, బిఫోర్ సైంటిఫిక్ ఏరాలో ఇలాంటి ప్రవర్తనని ఏమనుకునేవారు అంటే ఏదో కాస్మోసిక్ ఎఫెక్ట్ అని చెప్పో, లేదంటే ఫేట్ అని చెప్పో, లేదంటే ఆ యొక్క పరిస్థితులకు అనుగుణంగా ఆ యొక్క ఫిలాసాఫికల్ కల్చరల్ బేసిస్లో దాన్ని ఇంటర్ప్రిట్ చేసేవాళ్ళు. కానీ తర్వాత కాలంలో అరిస్టాటిల్ కానీ, ప్లాటో కానీ వీళ్ళందరూ కూడా ఒక తాత్విక వ్యక్తులు అయినప్పటికీ కూడా ఒక రకమైనటువంటి ఈ యొక్క అన్ఆన్సరబుల్ థింగ్ని ఒక మినిమైజ్ చేస్తూ, లేదు మీ యొక్క మానసిక పరిస్థితికి మీరే కారణం, లుక్ ఇంటి విత్ ఇన్ యువర్ సెల్ఫ్, మీలో ఆలోచించి చూడండి, మీలో మాట్లాడి చూడండి, మీకు అర్థమవుతుంది అనేటటువంటి అభివృద్ధి జరిగింది. అలాగే మనం ఒక డెఫినేషన్ ఆఫ్ సైకాలజీని మనం పరిశీలించగలిగితే ఎన్నో రకాల మార్పులకు లోనైంది. మొదట సైకాలజీని స్టడీ ఆఫ్ సోల్ అనేవాళ్ళు, రెండోది స్టడీ ఆఫ్ మైండ్ అనేవాళ్ళు. తర్వాత కాలంలో ఇటువంటి ఎవిడెన్స్ అనేది దొరకపోవడంతో ఒక శాస్త్రీయంగా మన సార్ వెంకటేశ్వరరావు గారు చెప్పిన విధంగా చూస్తే విలియం ఊంట్ 1879లో లీప్జిగ్ నగరంలో ఫస్ట్ సైకలాజికల్ ల్యాబొరేటరీ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ కాలంలో
సైకాలజీని ఏమని పరిశీలించేవాళ్ళంటే స్టడీ ఆఫ్ కాన్షియస్నెస్, మీ యొక్క చేతనత్వ ప్రవర్తనని అధ్యయనం చేయగలిగితే మీ యొక్క మానసిక స్థితిని అర్థం చేసుకోవచ్చు అనేటువంటి స్థితి. అంటే మీ ఫీలింగ్స్ ఏంది, ఒక ఆబ్జెక్ట్ పైన మీ ఫీలింగ్స్ ఏంది, ఒక ఆబ్జెక్ట్ యొక్క ప్రవర్తనను మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారనేటువంటి పరిశీలన చేస్తే మీ యొక్క మనసును మానసిక వ్యవస్థని అర్థం చేసుకునేందుకు ఆస్కారం ఉందనేది అప్పుడు కాలంలో చేశారు. కానీ దానికి కూడా తర్వాత స్థితులు ఉన్నాయి. ఒక కాన్షియస్నెస్సే కాకుండా వ్యక్తికి ప్రీ కాన్షియస్నెస్, అన్కాన్షియస్నెస్ అనేవి కూడా ఉంటాయి కనుక ఆ స్థితిలో మనిషిని పరిశీలించలేము కనుక ఆ యొక్క డెఫినేషన్ కూడా తర్వాత అంగీకరించలేదు. తర్వాత కాలంలో జేపీ వాట్సన్ అనేటువంటి ఒక బిహేవియరిస్ట్ సైకాలజిస్ట్ ఏం చెప్పారంటే సైకాలజీని, మనోవిజ్ఞానాన్ని అర్థం చేసుకోవాలంటే వ్యక్తి యొక్క ప్రవర్తనని శాస్త్రీయంగా అధ్యయనం చేయగలిగితే, అతని యొక్క కల్చర్ ఆధారంగా చేసుకొని కల్చర్ని కూడా తన యొక్క సామాజిక పరిస్థితిని అర్థం చేసుకొని అతని ప్రవర్తన శాస్త్రీయంగా అధ్యయనం చేస్తే అతని యొక్క మానసిక స్థితిని మనం అర్థం చేసుకోవచ్చు అనేది చెప్పడం జరిగింది. ఈ స్థితిలో ఎందుకంటే ఒక మానసిక స్థితిని శాస్త్రీయంగా అర్థం చేసుకోవడం అంటే అక్కడ సైన్స్ ఉంది. సైన్స్ అంటే ఏంటి? ఏదైతే ఒక ప్రవర్తనకి అబ్జర్వబిలిటీ, రిలయబిలిటీ, వ్యాలిడిటీ, ప్రిడిక్టబిలిటీ అనేటువంటి శాస్త్రీయ కోణాలతో పరిశీలించగలిగినప్పుడు మాత్రమే దాన్ని సైన్స్ అని చెప్తున్నాం. ఆ యొక్క పీరియడ్లోనే 18th century ఆ పీరియడ్లోనే అప్పుడే జువాలజీ, బాటనీ, కెమిస్ట్రీ అన్నీ కూడా సైంటిఫిక్గా ప్రూవ్ చేయడం, సైంటిఫిక్ రంగంలో ఒక ఒరవడిని కల్పిస్తున్న సందర్భం అది. ఆ సందర్భంలో సైకాలజీని కూడా, మనోవిజ్ఞాన శాస్త్రాన్ని కూడా ఒక శాస్త్రీయ దృక్పథంలో డెవలప్ చేయాలనేటువంటి దృక్పథంతో అప్పుడు మన యొక్క సైకాలజీని అలాగా శాస్త్రీయంగా పరిశీలించడం స్టార్ట్ చేశారు. ఈ యొక్క శాస్త్రీయంగా పరిశీలించాలంటే ఏం కావాలి? ఇందాక చెప్పినట్టుగా సైంటిఫిక్ ప్రిన్సిపల్ని మనం అప్లై చేయాలి. అబ్జర్వబిలిటీ, రిలయబిలిటీ, వ్యాలిడిటీ, ప్రిడిక్టబిలిటీ అనేది మనం అప్లై చేయాలి. అలా కావాలంటే అలా దానికి ఒకే ఒక సమాధానం, ప్రవర్తనని మనం అధ్యయనం చేయాలి. ప్రవర్తన అనేది చాలా ఇంపార్టెంట్ అయింది, చాలా బ్రాడ్ మీనింగ్ అనమాట. ప్రవర్తనలో ఎన్నో రకాలైనటువంటి మానసిక దృక్కోణాలు ఉన్నాయి. దాంట్లో మీరు మినిమైజ్ చేసి మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రవర్తన మనం అధ్యయనం చేసుకోవాలంటే 3 ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఉన్నాయి. ఏంటివంటే కాగ్నిషన్, ఎఫెక్షన్, కొనేషన్. ఇక్కడ కాగ్నిషన్, కొనేషన్, ఎఫెక్షన్ అనేటివి చాలా ముఖ్యమైనటువంటి. సార్ కాగ్నిషన్ అంటే ఏంది? ది అటెన్షన్, కాన్సన్ట్రేషన్, పర్సెప్షన్, థింకింగ్, రీజనింగ్, మెమరీ, లెర్నింగ్, ఇంటెలిజెన్స్. ఇవన్నీ కూడా మనిషికి కనిపించవు కానీ అనిపిస్తాయి. అటువంటి మానసిక వ్యవస్థని కలిగి ఉంటారు. ఏమయ్యా నీ పేరు, మీరు ఏం ఆలోచిస్తున్నారో మీ మనసు మీకు తెలుసా అంటే తెలుసు, కానీ ఎక్కడుందంటే చూపించలేనటువంటి ఒక మానసిక వ్యవస్థలు అవి. ఆ వ్యవస్థను అధ్యయనం చేయాలి. అలాగే రెండోది, ప్రతి ఒక్క మానసికమైనటువంటి అవగతానికి, కాగ్నేటివ్ ప్రాసెస్కి ఒక ఎఫెక్షన్ ఉంటుంది, మోటార్ ఫంక్షనింగ్ ఉంటుంది, దాన్ని కొనేషన్ అంటాం. ఆ యొక్క కొనేషన్ని కూడా అర్థం చేసుకోవాలి. అలాగే ప్రతి ఒక్క మీ మోటార్ బిహేవియర్కి ఒక రకమైనటువంటి ఎమోషన్, ఫీలింగ్స్ ఉంటాయి. ప్రతి ఒక్క ప్రవర్తన మీరు అధ్యయనం చేయగలిగితే మీరు థింకింగ్, కాగ్నేటివ్ కాంపోనెంట్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది, కొనేటివ్ కాంపోనెంట్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది, అలాగే ఎఫెక్టివ్ కాంపోనెంట్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఈ 3 కాంపోనెంట్ని అధ్యయనం చేసుకోగలిగితే ప్రవర్తన అధ్యయనం చేయొచ్చు. అక్కడ ఒక మెలికి పెట్టారు. ఏంటి ఆ మెలికి అంటే వీటన్నిటిని కూడా, ఈ కాంపోనెంట్ని అన్నిటిని కూడా ఆ వ్యక్తి యొక్క సామాజిక పరిస్థితికి అనుగుణంగా అర్థం చేసుకోవాలి. అంతే తప్ప మన కల్చర్కి, మన ట్రెడిషన్కి, మన కస్టమ్కు ఏదైతే కరెక్ట్ అనుకుంటున్నామో ఇదే యొక్క ప్రిన్సిపల్స్ని అన్ని కాంటెక్స్ట్కి అప్లై చేస్తే మన సైకాలజీని మనలో పెడదావ పెట్టేదానికి ఆస్కారం ఉంది. కనుక ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనని, మానసిక వ్యవస్థను అధ్యయనం చేయాలంటే ఈ 3 కాంపోనెంట్స్ని అర్థం చేసుకోవాలి. ఇది సైకాలజీ వెరీ వైడ్గాను చాలా ఎక్కువ వ్యాప్తి చెందినదిగా మనం పరిగణిస్తాం. దీంట్లో ముఖ్యంగా సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ అనే వ్యక్తి 18th centuryలో 1880sలో ముఖ్యంగా ఆయన ఏం చేశాడంటే మనిషి యొక్క ప్రవర్తన గురించి ఒక అధ్యయనం చేయడం మొదలుపెట్టాడు, ఇంటలెక్చువల్ ఆస్పెక్ట్ గురించి. ఎందుకంటే ఇంటెలిజెన్స్ అనేది చాలా ప్రముఖంగా, వ్యక్తి ప్రజ్ఞ అనేది చాలా ప్రముఖంగా వ్యక్తి పైన, వ్యక్తి యొక్క ప్రవర్తన పైన, వ్యక్తి యొక్క మనుగుడు పైన, వ్యక్తి యొక్క అడ్జస్ట్మెంట్ పైన ఎంతో ప్రభావితం చేస్తుంది. దాన్ని అర్థం చేసుకునే మొట్టమొదటి ప్రయత్నం చేసిన వ్యక్తి సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. ఆయన ఏం చేశారంటే ఫిజికల్ అంటే శారీరక ఫంక్షనాలిటీని బట్టి అంటే మీ యొక్క వ్యక్తి యొక్క యాక్యురసీ ఎలా ఉంది, తన యొక్క సెన్సిటివిటీ ఎలా ఉంది, గ్రోత్ ఎలా ఉంది, దానికి సంబంధించినటువంటి ఫంక్షన్స్ ఎలా ఉన్నాయని తెలుసుకునే దానికోసం సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ గారు యొక్క కెనిస్థెటిక్ సెన్స్ ద్వారా, అబ్జల్యూట్ థ్రెషోల్డ్ ద్వారా తను చాలా ప్రయోగాలు చేయడం జరిగింది. ఎంతోమంది ప్రయోగాలు చేసి మనం ఈరోజు నార్మల్ ప్రాపర్టీ కర్వ్ అనేది ఎలా తయారవుతుంది అనేది కూడా మనం ఈయన చెప్పడం జరిగింది.
ఇలా మనం గమనిస్తూ పోతే మనోవిజ్ఞాన ప్రయోగాల్లో ఏంటివి, వాటి యొక్క ముఖ్యమైనటువంటి రకాలు ఏంటి, వాటిని ఎలా క్లాసిఫికేషన్ చేస్తాం, వాటి యొక్క వివరాల గురించి తెలుసుకుంటాం. ఎందుకంటే ఇది మీకు సబ్జెక్ట్ కనుక. అసలు సైకలాజికల్ టెస్ట్, మనోవిజ్ఞాన ప్రయోగాలు అనేటివి ఏంటివి? ఏదైతే స్టాండర్డ్ ప్రొసీజర్ కలిగి ఉంటుందో, ఏదైతే క్వాలిటేటివ్గా క్వాంటిటేటివ్గా చేయగలిగేటువంటి క్రమబద్ధం కలిగి ఉంటుందో, ఏదైతే ఒక ప్రవర్తనను క్వాంటిటేటివ్గాను క్వాలిటేటివ్గాను స్టాండర్డ్గా అబ్జర్వ్ చేయగలుగుతామో అటువంటి అబ్జర్వబుల్ స్టాండర్డ్ బిహేవియర్నే సైకలాజికల్ టెస్ట్ అంటాం. ఏదైతే ఒక టెస్ట్ ఒక వ్యక్తి యొక్క స్టాండర్డ్ బిహేవియర్ని అధ్యయనం చేయగలుగుతుందో అటువంటి మాపకాన్నే మనం ఒక టెస్ట్గా పరిగణిస్తాం. అటువంటి టెస్ట్లు ఏంటివంటే, మనం కైండ్స్ ఆఫ్ సైకలాజికల్ టెస్ట్ని, అంటే వివిధ రకాలైనటువంటి టెస్ట్లు మనం ఎలా విభజించవచ్చు అంటే, వాటి యొక్క నేచర్ని బట్టి, ప్రవర్తనని బట్టి, దాన్ని ప్రయోగించే విధానాన్ని బట్టి మనం విభజించుకోవచ్చు. కొన్ని స్పీడ్ టెస్ట్ గాను, పవర్ టెస్ట్ గాను. స్పీడ్ అంటే కాలాన్ని పరిగణనలో తీసుకొని చేసేటువంటి టెస్టులు. పవర్ టెస్ట్ అంటే టైంతో పని లేదు, యొక్క కంప్లీషన్ యొక్క ప్రొసీజర్ని బట్టి తీసుకునేటువంటి టెస్టులు ఒక రకం. రెండోది కొన్ని మానసిక ప్రయోగాలు గ్రూప్, అంటే సమూహానికి అప్లై చేసేటువంటి టెస్టులు, వ్యక్తిగతంగా అప్లై చేసేటువంటి టెస్టులు, ద ఇండివిజువల్ టెస్ట్ అండ్ గ్రూప్ టెస్ట్ అంటాం. అలాగే కొన్ని వర్బల్, అంటే మాటల ద్వారా, మాటల యొక్క ఆన్సర్స్ ద్వారా సేకరించేటువంటి పరీక్షలు, అంటే ఇండివిజువల్ టెస్ట్, దాంట్లో వర్బల్ టెస్టులు. అలాగే వర్బల్ గ్రూప్ టెస్టులు కూడా ఉంటాయి. అలాగే నాన్ వర్బల్ టెస్ట్, అంటే ఎటువంటి వర్బల్ లేకుండా వ్యక్తి పర్ఫార్మెన్స్ ద్వారా, తను చేసేటువంటి విధానం ద్వారా ఆ యొక్క వ్యక్తి యొక్క మానసిక విధానాన్ని అధ్యయనం చేయడం. అలాగే ఇక చూస్తే కొన్ని వందల రకాలైనటువంటి పేపర్ పెన్సిల్ టెస్టులు ఉన్నాయి. అంటే కొన్ని క్వశ్చనర్స్ ఉంటాయి, ఇన్వెంటరీస్ ఉంటాయి, చెక్ లిస్టులు ఉంటాయి, అలాగే రేటింగ్ స్కేల్స్ ఉంటాయి. ఈ టెస్టులు ఉపయోగించి మనిషి యొక్క మానసిక స్థితిని అధ్యయనం చేయొచ్చును. ఇవి కైండ్స్ ఆఫ్ టెస్ట్. ఇకపోతే మనం మొత్తం టెస్టులను, ఎందుకంటే ఈరోజు అన్ని టెస్టులు మనం వివరించలేకపోయినా కొన్ని ముఖ్యమైన టెస్టుల గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే క్లాసిఫికేషన్ ఆఫ్ సైకలాజికల్ టెస్ట్ని, మొత్తం టెస్ట్ని కొన్ని రకాలుగా మనం విభజించడం జరిగింది. వాటిల్లో అతి ముఖ్యమైన టెస్టులు ఏంటంటే ప్రజ్ఞామాపకాలు. రెండో టెస్ట్ ఏంటంటే సహజ సామర్థ్య టెస్టులు, అంటే ఇంటెలిజెన్స్ టెస్ట్ అండ్ యాప్టిట్యూడ్ టెస్ట్. రెండు అచీవ్మెంట్ టెస్ట్, సామర్థ్య మాపకము. మూర్తిమత్వం టెస్ట్, పర్సనాలిటీ టెస్టులు. అలాగే ఇంట్రెస్ట్ షెడ్యూల్ అనేటువంటి ఇన్ని రకాలుగా 5 రకాలుగా మనం విభజించుకొని మినిమైజ్ చేసుకొని మనం డిస్కస్ చేసుకోవచ్చు. దీంట్లో అతి ముఖ్యమైనటువంటి ప్రవర్తనను చాలా సమూలంగా అర్థం చేసుకోగలిగేది ఇంటెలిజెన్స్, ప్రజ్ఞా పరీక్షలు. ప్రజ్ఞా పరీక్ష అంటే, ప్రజ్ఞ అంటే ఏంది, అసలు ప్రజ్ఞని ఎలా అర్థం చేసుకోవాలి, ఆ ప్రజ్ఞ అంటే మాకు తెలుస్తుందా? ఏ వ్యక్తి అయితే తన యొక్క శారీరక వయసుతో మానసిక వయసును కలుపుకొని ఆ యొక్క వ్యక్తి యొక్క వయసుకు అనుగుణంగా ప్రవర్తన కలిగి ఉన్నాడా, అంటే అడాప్టబిలిటీ, అడ్జస్టబిలిటీ ఇన్ ద ఎన్వైరన్మెంట్ యాజ్ ఫర్ ఈజ్ ఏజ్, అది ఉందా? అలాగే ఆ వ్యక్తిలో తన థింకింగ్ ఫ్యాక్టర్ ఎలా ఉంది, అడ్జస్ట్మెంట్ ఆస్పెక్ట్ ఎలా ఉంది, అలాగే అంత పర్పస్ఫుల్గా తను చేయగలుగుతున్నాడు. అందుకోసమే వెస్లెస్ అనేటువంటి ఒక సైకాలజిస్టు ఎలా చెప్పాడంటే, ఈ యొక్క ఇంటెలిజెన్స్ డెఫినేషను, ఇంటెలిజెన్స్ ఈజ్ ఎ గ్లోబల్ కెపాసిటీ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ టు యాక్ట్ పర్పస్ఫుల్లీ, టు థింక్ రేషనలీ అండ్ టు డీల్ ఎఫెక్టివ్లీ ఇన్ ద ఎన్వైరన్మెంట్. ఒక ఎన్వైరన్మెంట్లో నువ్వు ఏ విధంగా యాక్ట్ చేస్తున్నావు, ఏ విధంగా థింక్ చేస్తున్నావు, ఏ విధంగా ఆ యొక్క సిచ్యువేషన్ మీరు డీల్ చేస్తున్నావు అన్నదాన్ని బట్టి మీ యొక్క ప్రజ్ఞను అంచనా వేయడం జరుగుతుంది. అది ప్రజ్ఞ అనేది. ఇకపోతే ప్రజ్ఞా పరీక్షలు ఎన్ని ఉన్నాయి అంటే, మనం ఒక్కసారి గమనిస్తే సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ గారిని మనం తిరిగి గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ ఇంటెలిజెన్స్ టెస్ట్ మూమెంట్ని ఈయన తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఆయన చేసినటువంటి ఫిజికల్ మెజర్మెంట్ అనేది చాలా రకాలైనటువంటి మానసిక పరీక్షలు ఈ రోజుటి కూడా ఉపయోగించేటువంటి పరిస్థితి ఉంది. ఇక మనం మొదట ఈ యొక్క మానసిక పరీక్షలకి, ప్రజ్ఞా పరీక్షలకి కారణభూతమైనటువంటి విధానం ఏంటి? అక్కడ మీరు చూడండి, మీరు ఫ్రెంచ్ గవర్నమెంట్ మనకు తెలుసు. ఫ్రెంచ్ గవర్నమెంట్ అంటే, ఫ్రెంచ్ అంటే మన భారతదేశాన్ని పరిపాలించారు కనుక వాళ్ళ గురించి మనకు తెలుసు, వాళ్ళ శాస్త్రీయ విధానం గురించి. ఫ్రెంచ్ గవర్నమెంట్లో ఒక గుర్తించిన విషయం ఏంటంటే, ఫ్రెంచ్ గవర్నమెంట్ అక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో ఒకే వయసు కలిగిన పిల్లల యొక్క అకాడమిక్ పర్ఫార్మెన్స్ అనేది చాలా హెచ్చు తగ్గులుగాను, కొందరు బాగా పర్ఫామ్ చేస్తున్నారు, కొందరు చాలా వెనుకబడి ఉన్నారు అనేటువంటి చాలా రకాలైనటువంటి కంప్లైంట్స్ రావడం జరిగింది. దానికోసము ఫ్రెంచ్ గవర్నమెంట్ ఒక కమిషన్ వేసి, ఆ కమిషన్కి బీనెస్ అనేటువంటి ఒక సైకాలజిస్ట్ని
చైర్పర్సన్గా చేసి ఏంటి ఎందుకు ఒకే వయసు కలిగిన పిల్లలు ఒకే తరగతిలో ఉన్నటువంటి పిల్లలు ఎందుకు ఒకరు మంచిగాను ఒకరు చాలా పూర్గాను ప్రవర్తిస్తున్నారు, వాళ్ళ మధ్య అధ్యయనం చేసి మాకు రిపోర్ట్ సబ్మిట్ చేయమంటే వాళ్ళు చేసినటువంటి రీసెర్చ్ ఎవిడెన్స్ ప్రకారం చేస్తే వాళ్ళల్లో వాళ్ళ యొక్క ప్రజ్ఞ అనేది ప్రముఖంగా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి అకాడమిక్స్ పైన ప్రభావం చూపుతుంది. కనుక ఈ యొక్క బీనే తర్వాత కాలంలో బీనే సైమన్ స్కేల్స్ అని కూడా డెవలప్ చేయడం జరిగింది. ఈ యొక్క బీనే సైమన్ కమిషన్ రిపోర్ట్లో తెలియపరిచిందంటే మానసిక ఎబిలిటీస్ అనేటివి డిఫర్ కావడం వలన వాళ్ళల్లో అధ్యయన విధానం అంటే వాళ్ళకు ఉన్నటువంటి అకాడమిక్ స్కిల్స్ అనేటివి బ్యాక్వర్డ్ జరుగుతుంది అన్నది చెప్పడం జరిగింది. కనుక బీనే సైమన్ పీరియడ్లో ముఖ్యంగా మెంటల్ ఎబిలిటీ టెస్ట్లు అనేది డెవలప్ చేయడం జరిగింది. మెంటల్ ఎబిలిటీ కాన్సెప్ట్ అనేది రావడం జరిగింది. తర్వాత కాలంలో ఈ యొక్క మెంటల్ ఎబిలిటీ కాన్సెప్ట్ని ఇంటెలిజెన్స్ కోషెంట్గా మార్చడం జరిగింది. అది విలియం స్టెర్న్ అనే శాస్త్రజ్ఞుడు తయారు చేయడం జరిగింది. విలియం స్టెర్న్ అనే వ్యక్తి ఐక్యూ ఫార్ములాను కూడా ఇవ్వడం. ఐక్యూ అంటే ఇంటెలిజెన్స్ కోషెంట్ అని అర్థం. దానికి ఎలా క్యాలిక్యులేషన్ అధ్యయనం చేయాలంటే మెంటల్ ఏజ్ బై క్రానలాజికల్ ఏజ్ మల్టిఫికేషన్ విత్ 100 చేయగలిగితే ఆ వ్యక్తి యొక్క ఐక్యూ లెవెల్ అనేది తెలుస్తుంది. ఇంటెలిజెన్స్ కోషెంట్ అనమాట. ఇప్పుడు ఈ యొక్క ఇంటెలిజెన్స్ అనేది ప్రజ్ఞ యొక్క లెవెల్స్ని మనం గమనించగలిగితే మనకు నార్మల్ అంటే సామాన్యమైనటువంటి ఐక్యూ లెవెల్ ఏంటి, అపసామాన్యమైనటువంటి ఐక్యూ లెవెల్స్ ఏంది, సబ్ నార్మల్ ఇంటెలిజెన్స్ ఏంది, నార్మల్ ఇంటెలిజెన్స్ ఏంది. ఇక్కడ చూస్తే ఎవరికైతే ఐక్యూ లెవెల్ అనేది 90 కంటే ఎక్కువ ఉన్నటువంటి గ్రూప్ని నార్మల్గాను, అలాగే ఎవరికైతే ఐక్యూ లెవెల్స్ అనేటివి 69 కంటే తక్కువ ఉన్నదని సబ్నార్మల్ గాను, ఆర్ ఇంటలెక్చువలీ డిజేబుల్డ్ గాను, ఇంటలెక్చువలీ మెంటలీ ఛాలెంజ్డ్ గాను, ఆర్ మెంటల్ ఇన్ని పేర్లు కూడా తర్వాత కాలంలో నామిక్ కల్చర్ చాలా మారాయి. ఒకప్పుడు మెంటల్ రిటార్డేషన్ అనేవాళ్ళు, తర్వాత కాలంలో మెంటల్లీ ఛాలెంజ్డ్ అనేవాళ్ళు, ఇప్పుడు ఇంటలెక్చువల్ డిజబుల్స్ అనేది నామిక్ కల్చర్ చేంజ్ అయినాయి. ఇప్పుడు ఎవరైతే ఐక్యూ లెవెల్ బిలో 69 అండ్ బిలోని మనం ఇంటలెక్చువల్ డిజబుల్స్గా మనం పరిగణిస్తాం. ఎవరైతే ఐక్యూ లెవెల్స్ అబోవ్ 90 ఉంటుందో వాళ్ళని నార్మల్గా పరిగణిస్తాం. మీకు గమనించాల్సిన విషయం ఏంటంటే నార్మల్స్ తెలిసిపోయింది మనకు ఏ కేటగిరీలో ఏ లెవెల్ ఐక్యూ లెవెల్ ఉందో, అలాగే సబ్ నార్మల్స్ మనకు తెలిసిపోయింది. కానీ ఇక్కడ ఇంటర్ బిట్వీన్ దెర్ ఈజ్ ఏ 2 గ్రూప్స్. దాన్ని ఐక్యూ లెవెల్ అనేది 70 నుంచి 79 మధ్యలో ఉన్న వాళ్ళని బార్డర్ లైన్ ఇంటలెక్చువల్ కెపాసిటీస్ గాను, 80 నుంచి 89 మధ్యలో 80 నుంచి 89 మధ్యలో ఉన్నటువంటి వాళ్ళని బిలో యావరేజ్ ఆర్ డల్ నార్మల్ ఇంటలెక్చువల్ పీపుల్ గాను మనం పరిగణిస్తాం. వీళ్ళు పూర్తిగా నార్మల్ కాదు, అలాగే పూర్తిగా సబ్నార్మల్ కాదు. ఈ యొక్క గ్రూపు చాలా ప్రభావం చూపుతున్న గ్రూపు, చాలామంది సొసైటీలో కూడా చాలా ఎక్కువ ఉన్నటువంటి గ్రూప్ కూడా 6-7% ఉన్నట్టు గ్రూపు. ఓకే, కంపేర్ టు ద సబ్నార్మల్ ఇంటెలిజెన్స్. అలాగే మీరు సబ్నార్మల్ ఇంటెలిజెన్స్ని కూడా 4 రకాలుగా విభజించడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఎందుకంటే భవిష్యత్తులో మీరు ప్రయోగాలు చేయలేనప్పుడు లేదంటే అర్థం చేసుకునేందుకు ఉపయోగపడుతుంది. ఈ సబ్నార్మల్ ఇంటెలిజెన్స్ అనేది 4 కేటగిరీగా విభజించడం జరిగింది. దాంట్లో ఐక్యూని బిలో 20 ఐక్యూని ప్రొఫౌండ్ ఇంటలెక్చువల్ డిజబిలిటీ ఐక్యూ లెవెల్ బిలో 20. వీళ్ళు జీవితాంతం ఒకరిపైన ఆధారపడి తన యొక్క డైలీ యాక్టివిటీస్ కూడా ఇతరులపైన చేయించుకునేటువంటి ఆధారభూతంగా బతికేటువంటి వ్యక్తులు, అంటే బెడ్ రీడన్ టైపు, మాట్లాడలేని టైపు, తన యొక్క అవసరాలు ఈ యొక్క సమాజ పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకునేటువంటి గ్రూప్. రెండోది సివియర్ ఇంటలెక్చువల్ డిజబిలిటీ. ఎవరికైతే ఐక్యూ లెవెల్ అనేది 20 నుంచి 34 మధ్యలో ఉంటుందో వాళ్ళని సివియర్ ఇంటలెక్చువల్ డిజబిలిటీ పీపుల్ అంటారు. వీళ్ళు కూడా వాళ్ళ కమ్యూనికేషన్ ఉండదు, అంటే మాట్లాడడం సరిగా రాకపోవచ్చు, అలాగే వాళ్ళ యొక్క నిత్యావసర పరిస్థితులు బ్రష్ చేసుకోవడం, స్నానం చేసుకోవడం, అడ్జస్ట్ కావడం, అర్థం చేసుకోవడం అనేది ఉండదు. వీళ్ళు కూడా శాశ్వతంగా ఇతరులపైన ఆధారపడే వాళ్ళు. వీళ్ళని రోజు చెప్తే కొద్దిగా చేసుకోగలుగుతారు, కంపారిటివ్లీ ప్రొఫౌండ్ ఇంటలెక్చువల్ డిజబిలిటీ. 3వ కేటగిరీ మోడరేట్ ఇంటలెక్చువల్ డిజబిలిటీ. వీళ్ళు ఐక్యూ లెవెల్ అనేది 35 నుంచి 49 మధ్యలో ఉంటాయి. ఈ యొక్క 35 నుంచి 49 మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క మోడరేట్ ఇంటలెక్చువల్ డిజబిలిటీ పీపుల్ ట్రైనబుల్. వీళ్ళు ఏమంటారంటే ట్రైనబుల్. వీళ్ళకు కొంచెం ట్రైనింగ్ ఇస్తే సాధారణ పరిస్థితుల్లో, అంటే ఒక సూపర్వైజర్ కలిగినటువంటి ఒక ఆఫీసులో హెల్పర్స్గా లేదంటే ఒక పనులు రొటీన్గా చేసేటువంటి పనులకు ఉపయోగపడేటువంటి వ్యక్తులు. వీళ్ళు కూడా తన దైనందిన జీవితాన్ని ఇండిపెండెంట్గా బతకలేరు కనుక వీళ్ళని కూడా డిజబిలిటీ కిందకే పరిగణించడం జరుగుతుంది. ఇంకొక గ్రూప్ ఏంటంటే మైల్డ్ ఇంటలెక్చువల్ డిజబిలిటీ అంటాం. సార్ ఒక ఫోన్ వస్తుంది, స్టూడెంట్స్ కాల్ చేస్తున్నారు, ఒక కాల్ తీసుకుంటారు. మంచిదండి. హలో అడగండి అండి. నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి. నాకు ఈ మైండ్ హ్యాండ్ కి మధ్య ఉన్నటువంటి రిలేషను
మీ వాయిస్ కొంచెం చిన్నగా ఉంది, కొంచెం గట్టిగా మాట్లాడండి సార్. పెద్దగారు మాట్లాడతారు. హలో సార్, ఇప్పుడు వినపడుతుందండి? చెప్పండి. హలో చెప్పండి. హలో సార్ చెప్పండి సార్, చెప్పండి, ఇప్పుడు వినిపిస్తుంది. మనము మైండ్ అంటాం కదా, మైండ్ హ్యాండ్ అండి. ఈ చేతి స్కిల్ వలన మన యొక్క బుర్ర, మన ప్రజ్ఞ ఏదైనా పెరిగేటువంటి అవకాశం ఉన్నదా? సార్ మీ క్వశ్చన్ అనేది మన సబ్జెక్ట్ రిలవెంట్గా ఉంటే బాగుండు. మైండ్ హ్యాండ్కు మధ్య రిలవెన్స్తో ఇంటెలిజెన్స్ పెరుగుతుందా లేదా? వాస్తవానికి ఇంటెలిజెన్స్ అనేది, ప్రజ్ఞ అనేది ఎప్పుడు పెరుగుతుంది, ఎలా పెరుగుతుందంటే ప్రజ్ఞ అనేది 85% అనేది తల్లి గర్భంలోనే పెరుగుతుంది. ఇది తల్లిదండ్రుల నుంచి వచ్చేటువంటి ప్రాపర్టీ. రెండోది, పుట్టినరోజు నుంచి 16 సంవత్సరాల వయసు మధ్య కాలంలో తను ఎక్స్పోజ్ అయ్యేటువంటి విధానాన్ని బట్టి, తను చేసేటువంటి పనులను బట్టి, తనకున్నటువంటి వాతావరణాన్ని బట్టి ఆ యొక్క 15% వేరియేషన్స్ వచ్చేదానికి ఆస్కారం ఉంది తప్ప పూర్తిగా మారుతుంది అనేది ఎటువంటి ఎవిడెన్స్ రీసెర్చ్ లేదండి. కనుక ఏదైనా మైండ్ అనేది ఏంటంటే మనిషి సబ్జెక్టివ్ ఫీలింగ్, ఆ సబ్జెక్టివ్ అవేర్నెస్, ఆ యొక్క సబ్జెక్టివ్ అవేర్నెస్ ఏంటంటే ఎక్స్పోజరు మీకున్న సెన్సరీ ఇన్పుట్ని బట్టి ఆధారపడి ఉంటాయి. ఆ యొక్క ఇన్పుట్ అనేది ఎక్కువ మనం చేయగలిగితే 10 to 15% వేరియేషన్స్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. అంత తప్ప ఇంటెలిజెన్స్ పెరుగుతుందా అంటే వాస్తవం చెప్పాలంటే నో ఎవిడెన్స్ ఇది పెరుగుతుందే లేదు. కాకపోతే దానికి స్కిల్స్ డెవలప్ చేయడం ద్వారా ఆ స్కిల్స్ ఇంటెలిజెన్స్లో పార్ట్ కావడం వల్ల మారుతుంది అనేది కొన్ని రీసెంట్గా కొన్ని స్టడీస్ చెప్పడం జరుగుతుందండి. సో మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇట్ ఈజ్ బియాండ్ సిలబస్ అయినప్పటికీ కూడా చాలామంది లోపల ఈ సందేహం ఉంటుంది. అంటే ఇంటెలిజెన్స్ అనేటటువంటిది మనం పెంచొచ్చా, పెరగడానికి అవకాశం ఉంటుందా అని చెప్పేసి. సో ఇప్పుడు డాక్టర్ వెంకట సుబ్బయ్య గారు చెప్పినట్టు ఏంటంటే లిమిటెడ్గా మాత్రమే మనకి ఏదైనా మార్పులు జరగడానికి అవకాశం ఉంటుంది, క్వాలిటేటివ్గా చేంజెస్ రావడానికి అవకాశం ఉంటుంది. సో బై బర్త్ వచ్చినటువంటి ఇంటెలిజెన్స్ లెవెల్ ఏదైతే ఉంటుందో దాన్ని సపోర్ట్ చేసేటట్లుగా మనకు చుట్టూ ఉండేటటువంటి వాతావరణం, ఇంటి వాతావరణం కావచ్చు, పాఠశాల వాతావరణం కావచ్చు ఉన్నట్లయితే కనుక, దాన్ని ఎన్రిచ్ చేసేటట్లుగా ఉన్నట్లయితే కనుక ఆ ఇంటర్నల్గా ఉన్న పొటెన్షియల్ ఏదైతే ఉందో ఇంటెలిజెన్స్ పరంగా ఆ ఇంటెలిజెన్స్ మొత్తం బయటికి రావడానికి మనకు అవకాశాలు ఉంటాయి. సో సార్ చెప్పినట్టుగా 10 నుంచి 15 పాయింట్ల వరకు కూడా మార్పులు జరగడానికి అవకాశం ఉంటాయి. కానీ డ్రాస్టికల్గా ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టుగా డిఫరెంట్ కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా పర్సన్ ఒక కేటగిరీ నుంచి ఇంకో కేటగిరీలోకి మారిపోవడం అనేటటువంటిది కష్టం అన్నట్టు. మరో కాల్ వస్తుంది సార్, మరో కాల్ తీసుకుందాం. హలో సార్, ఇప్పుడు మీరు సైకాలజీ గురించి అక్కడ ఫోన్లో మాట్లాడుతున్నారు కదా, టీవీలో మాట్లాడుతున్నారు కదా, చెప్పండి సార్. ఇప్పుడు మనము చదువుతున్నప్పుడు కొంతమందికి ఒకసారి చదువు గుర్తుండిపోద్ది, కొంతమందికి ఒక 3 to 4 times 10 times చదివినా గుర్తుండదు. దానికి కాజ్ ఏంటి సార్? ఒక సెకండ్ అండి. మీరు అంటే ఎవరైనా విద్యార్థులు కానీ లేదా పెద్దలు కానీ చదువుతున్న సమయంలో ఒకసారి కొందరికైతే ఒకసారి చదివితే అర్థమవుతుంది, ఇంకొకరికి 10 సార్లు చదివినా కూడా అంత అర్థం కాకపోతుంది. చూడండి, ఇది ముఖ్యంగా ఒక వ్యక్తి చదువుతున్నప్పుడు అర్థం కావడానికి తనకున్నటువంటి ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ ఒక కారణం, తనకున్నటువంటి యొక్క కాగ్నేటివ్ ఫంక్షన్స్ అనేది ఎంత యాక్టివ్గా ఉన్నాయి. ఉదాహరణకు ఒక ఫస్ట్ టైం మీరు ఒక రూట్ చూసినప్పుడు చాలా అన్ని రకాలుగా గుర్తుపెట్టుకునే ప్రయత్నిస్తారు. అది ఎక్కువ చూసేదాన్ని బట్టి ఇంకా మరీ ఎక్కువగా దాన్ని డీటెయిల్గా చూడడం జరుగుతుంది. ఎవరైతే మీనింగ్ఫుల్గా ఒక కాన్సెప్ట్ని అర్థం చేసుకునే ప్రయత్నిస్తారో ఆ మీనింగ్ఫుల్ కాన్సెప్ట్ అనేది ఎక్కువసేపు గుర్తుపెట్టుకునే దానికోసం తిరిగి రికలెక్షన్ చేసుకునేదానికి ఆస్కారం ఉంది. అలా కాకుండా డిస్ట్రాక్టివ్గాను అటెన్షన్ ఫోకస్ అనేది సరిగా లేకపోవడం ద్వారాను, సరే కాన్సెప్ట్ అనేది అర్థం కాకుండా బైహార్ట్ చేయడం ద్వారాను ఆ యొక్క విషయం అనేది సరిగా గుర్తుకు రాదు. అందుకోసమే మేము ఈ యొక్క లెర్నింగ్ అండ్ మెమరీ, అభ్యసనము, స్మృతి, విస్మృతి అంటాం. అంటే మెమరీ అండ్ ఫర్గెటింగ్. ఈ లెర్నింగ్ అనేది ఏ రూపంలో చేస్తున్నారు, లెర్నింగ్ అనేది ఏ మోడల్ ఉపయోగించి చేస్తున్నారు, ఏ పద్ధతిని చేస్తున్నారు, ఆ యొక్క పద్ధతిని బట్టి మీ యొక్క లెర్నింగ్ ఎఫెక్టివ్నెస్ మనం చెప్పడం జరుగుతుంది. ఎవరికైతే ఈ యొక్క లెర్నింగ్ ఎఫెక్టివ్నెస్లో ముఖ్యంగా మనం ఒక రీసెర్చ్ ఎవిడెన్స్ ఉన్నటువంటి ఒక టెక్నిక్ ఏంటంటే SQ3R మెథడ్ అంటారు. SQ3R అనే మెథడ్ ద్వారా మనం అభ్యసించగలిగితే మెమరీ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఎక్కువ రోజులు గుర్తునేదానికి ఆస్కారం ఉంది. SQ3R అనేది ఏంటి? సర్వే, క్వశ్చనింగ్, రీడ్, రీసెట్, రీకాల్. ఈ యొక్క పద్ధతిని ఉపయోగించి వ్యక్తి చదవగలిగితే, అభ్యసించగలిగితే ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఎక్కువ కాలం ఉండేదానికి ఆస్కారం ఉంది. అలా కాకుండా ఏదో ఎగ్జామ్ కోసమో లేదంటే భయంతోనో చదివితే
ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది త్వరితగా మర్చిపోయేదానికి ఆస్కారం ఉంటుంది, విస్మృతికి కారణం అవుతుందండి. సో సార్ చెప్పినట్టుగా మీరు గుర్తించాల్సినటువంటి అంశం ఏంటంటే, ఇప్పుడు మనకు నేర్చుకునేటప్పుడు సబ్జెక్టు ఏదన్న దాంతో సంబంధం లేకుండా ఏ సబ్జెక్ట్ అయినప్పటికీ కూడా మీనింగ్ఫుల్గా చదవడానికి ప్రయత్నం చేస్తే కనుక కాంప్రహెన్షన్ చేసుకోవడం సులభం అవుతుంది, తర్వాత ఎక్కువ కాలం పాటు గుర్తుంటుంది అన్నట్టు. తర్వాత ఒకసారి చదవడము, 2 సార్లు చదవడం, 3 సార్లు చదవడం అనేటటువంటి విషయాన్ని కనుక మనం చూసినట్లయితే నేచర్ ఆఫ్ ద టాపిక్ ఏంటి అంటే సబ్జెక్టు లోపల డిఫికల్టీ లెవెల్ ఎట్లా ఉంది అనేటటువంటిది ఒక ప్రధానమైనటువంటి అంశము. దాని తర్వాత ఆ చదువుతున్నటువంటి సబ్జెక్టు మీద మీకు సపోజ్ మీరు ఒక టాపిక్ని చదివేటప్పుడు మీకు ఆ చదివేటటువంటి టాపిక్కు సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ ఎంత బాగుంది అనేటటువంటిది కూడా ముఖ్యం. అంటే ఎవరికైతే తాము చదువుతున్నటువంటి టాపిక్ మీద బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ బాగుంటుందో వాళ్ళు చాలా ఎఫెక్టివ్గా నేర్చుకుంటారు. మరొక కాల్ తీసుకుందాం సార్. హలో హలో హలో, చెప్పండి అండి. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే, చెప్పండి అమ్మా. డాక్టర్, మా బ్రదర్ కి సైకలాజికల్ ప్రాబ్లం వచ్చింది, యాంగ్జైటీ ప్రాబ్లము. ఒక 3 years ముందు వచ్చింది, అటాక్ అయింది. సో అది హార్ట్ అటాక్ ప్రాబ్లం ఏమో అట్లా అని భయపడ్డాడు ఆయన. వచ్చినప్పుడల్లా హాస్పిటల్కి వెళ్ళడం, జాయిన్ చేయడం, తీసుకురావడం అవుతుంది. సో ఆయనకి ఏ సైకాలజిస్ట్ దగ్గర చూపిస్తే వాళ్ళు మెడిసిన్స్ రాశారు, కానీ అది ఎప్పుడు ఎన్ని కోర్స్ అనేది ఉంటుంది కదా, ఎన్ని రోజులు వాడాలి అట్లా ఏం చెప్పట్లేదు. వెళ్ళినప్పుడల్లా మెడిసిన్స్ రాసి ఇవ్వడము, ఆయన వేసుకోవడం ఇప్పుడు 3-4 years నుంచి వేసుకుంటున్నాడు. అమ్మా ఒక విషయం చూడమ్మా, మీరు చెప్పిన విషయం కరెక్ట్ అయినప్పుడు, అంటే ఇప్పుడు మీ తమ్ముడు గారికి యాంగ్జైటీ ప్రాబ్లం అనుకోండి, వాస్తవానికి యాంగ్జైటీ ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ వ్యక్తుల యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందంటే ఇర్రేషనల్ ఫియర్, అంటే అర్థరహితమైనటువంటి భయాందోళనకు గురి కావడం, దానివల్ల చేతులు కాళ్ళు వణకడం, గొంతు ఆరుకుపోవడం, హార్ట్ బీట్ ఇంక్రీజ్ కావడం, ట్రెమ్మర్స్ రావడం, అలాగే ఆ వ్యక్తిలో ఏదో తల్ల బరువుగా అనిపించడం, కళ్ళు తిరిగినట్టు అనిపించడం, ఇటువంటి లక్షణాలు ఉంటాయి. ఇలాంటి లక్షణాలు కలిగేటువంటి వ్యక్తిని మనం యాంగ్జైటీ డిజార్డర్ గాని పరిగణిస్తాం. ఇటువంటి యాంగ్జైటీ డిజార్డర్కి ట్రీట్మెంట్ ప్రొఫైలింగ్ ఎలా ఉంటుందంటే అతని యొక్క తీవ్రతని బట్టి మెడిసిన్స్ తీసుకోవాలి. అలాగే తనకి బిహేవియర్ థెరపీ అంటామన్నమా. బిహేవియర్ థెరపీ అంటే తను అనుకరించడం ద్వారా, ప్రవర్తనను మార్పు చేయడం ద్వారా, అంటే బిహేవియర్ ద్వారా అంటే తనకున్నటువంటి యాంగ్జైటీని తగ్గించే దానికోసం రిలాక్సేషన్ అనేది ఒక ప్రొసీజర్ అండి. అది రిలాక్సేషన్ అనేది క్లినికల్ సైకాలజిస్ట్లో కానీ ఒక ట్రైనింగ్ పొందినటువంటి కౌన్సిలింగ్ సైకాలజిస్ట్లో కూడా ఇచ్చేదానికి ఆస్కారం ఉంది. అలాగే మీరు మీ తమ్ముడి గారికి ఉన్నటువంటి యొక్క భయాందోళనకు సంబంధించినటువంటి ఫియర్ని, దానికి సంబంధించిన బయలాజికల్ టెన్షన్ రావడం, హార్ట్ బీట్ ఇంక్రీజ్ కావడం, ట్రెమర్స్ రావడం, అది తగ్గేదాని కోసం జాకబ్సన్ ప్రోగ్రెసివ్ మజిల్స్ రిలాక్సేషన్ టెక్నిక్ JPMR అంటారు. ఆ యొక్క ఆడియోలు కూడా మీకు ఆన్లైన్లో దొరుకుతాయి. అవి ప్రాక్టీస్ చేయడం ద్వారా, డయాఫ్రామ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనేది ప్రాక్టీస్ చేయడం ద్వారా, అలాగే కొన్ని రకాలైనటువంటి బిహేవియర్ థెరపీస్, అవి మీరు ఎందుకంటే ఒక ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళి మీరు తీసుకుంటే బాగుంటుంది. అటువంటి బిహేవియర్ థెరపీలు చాలా ఉన్నాయి, అవి తీసుకోండి. మీ యొక్క పరిస్థితికి అనుగుణంగా ఆ యొక్క క్లినికల్ సైకాలజిస్ట్ సబ్జెక్టివ్గా అప్లై చేయడం జరుగుతుంది. వాటి ద్వారా మీకు ఫిజికల్ రియాక్షన్ తగ్గుతుంది. రెండోది ఆలోచనలు, భయాందోళన కల్పించేటువంటి నెగిటివ్ థాట్స్ ఏదైతే ఉన్నాయో ఆ యొక్క తీవ్రతను తగ్గించే దానికోసం కాగ్నేటివ్ బిహేవియర్ థెరపీ అంటారు. ఆ యొక్క కాగ్నేటివ్ బిహేవియర్ థెరపీ ఇస్తే మీ తమ్ముడి యొక్క ఆలోచనలో మార్పు చెందుతుంది, రేషనాలిటీ పెరుగుతుంది. రేషనాలిటీ పెరగడం ద్వారా తన యొక్క టెన్షన్ పడేటువంటి గుణం తగ్గుతుంది. ఎప్పుడైతే బాడీ రెస్పాండ్ కాకుండా ఈ యొక్క JPMR కంట్రోల్ చేయగలుగుతుంది. ఆ విధంగా ఈ యొక్క సమస్య నుంచి బాగుంది. అలాగే తీవ్రతను బట్టి కొన్ని మెడిసిన్స్ అవసరం. దాంతో కూడా బిహేవియర్ థెరపీ, కాగ్నేటివ్ బిహేవియర్ థెరపీ, రిలాక్సేషన్ టెక్నిక్స్ని ఉపయోగించడం ద్వారా ఈ యొక్క సమస్య నుంచి బయటపడొచ్చునమ్మా. డాక్టర్ గారు, ఈ సందర్భంగా మనము మరో కాల్ తీసుకుందాం సార్. హలో, సబ్జెక్ట్ మళ్ళీపోతుంది. హలో హలో, చెప్పండి అమ్మా. సార్ చెప్పండి. మా పాపకు స్నానం అంటే భయం సార్. ఏమంటే భయం అమ్మా? స్నానం చేయాలంటే భయం సార్. స్నానం చేయాలంటే భయపడుతుంది. అవును సార్. అంటే ఎంత వయసు ఎంత ఉంటుంది మా మీ పాపది? ఆమెకు 30 years సార్. 30 years? అవును సార్. ఓకే, మీరు ఒక్కసారి చూడండి. మీరు చెప్పేది ఒకే ఒక మాట చెప్పారు, మా పాపకు స్నానం చేయడం అంటే భయపడుతుంది అంటే. మా దగ్గర ఫోబిక్ యాంగ్జైటీ డిజార్డర్స్ అంటారు, ఫోబియాస్ అంటారు. అంటే కొందరికి రక్తం అంటే భయం, కొందరికి హైట్స్ అంటే భయం, కొందరికి క్లోజ్డ్ డోర్స్ అంటే భయం, కొందరికి నీరంటే భయం, కొందరికి స్నానం చేయడం అంటే. అక్కడ ఈ యొక్క ఫోబియా అనేది లక్షణం అన్నమా. ఈ యొక్క ఫోబియాకి కరెక్ట్ మెథడ్ ఏంటంటే బిహేవియర్ థెరపీ. బిహేవియర్ థెరపీలో సిస్టమేటిక్ డీసెన్సిటైజేషన్ అనేటువంటి టెక్నిక్ ఉపయోగించి భయాన్ని పోగొట్టడానికి ఆస్కారం ఉంది. అలాగే VO టెక్నిక్ అని ఒక బిహేవియర్ థెరపీలో ఒక టెక్నిక్ అండి, దాన్ని ఉపయోగించి కూడా పోవచ్చు. మీ యొక్క అమ్మాయిని ఒక
క్లినికల్ సైకాలజిస్ట్ దగ్గరికి కానీ ఒక కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ దగ్గరికి క్వాలిఫైడ్ పీపుల్ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ ఈ యొక్క టెక్నిక్ ఉపయోగించి తనలో ఉన్నట్టు భయాన్ని తీసేయచ్చనమ్మా. ఎందుకంటే మీరు చెప్పింది ఒకే మాట, దానికి పరిష్కార మార్గం ఇది కనుక ఆమె భయపడడానికి ఇతరాతర కారణాలు కూడా ఆ యొక్క క్లినికల్ సైకాలజిస్ట్ అంచనా వేసి దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్, సైకలాజికల్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందమ్మా. రైట్. మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. మీరు హలో, సైకో కోసం మాట్లాడుతారు కదా. అమ్మ చెప్పండి అమ్మా. అదే హలో చెప్పండి, గట్టిగా చెప్పండి అమ్మా. గట్టి మీరు సైకో కోసం మాట్లాడుతున్నారు కదా. అవునమ్మా. అయితే నాకు ఎవరన్నా మాట అన్నారు అనుకో, 60 దాటిన 67 ఏళ్ళు, అయితే ఎవరన్నా చిన్న మాట అన్నారు అనుకో దాన్ని భరించలేక ఎత్తి గుద్దుకోబుద్ధి అవుతుంది. మళ్ళీ ఏదన్నా వస్తువు పెట్టింది కూడా జ్ఞాపకం ఉండదు. మీ వయసు 67 సంవత్సరాలు, మీరు ఏదన్నా ఒక విషయం మీకు అనుగుణంగా జరగకపోతే విపరీతం కోపం వస్తుంది, ఒక్కోసారి కోపంలో చనిపోదామని కూడా ఆలోచన వస్తుంది. ఇంకా అమ్మా చనిపోవాలని కాదు, ఎంత చేస్తే ఏంది నాకు ఇది, ఎంత కష్టపడి ఎంత ఇది చేసి విరక్తి భావన కనిపిస్తుందా? విరక్తి అనిపిస్తుందా? బాధ అయ్యి నెత్తి గుద్దుకోవాలి, ఏమన్నా చేసుకోవాలని ఒక గంటనే ఉంటది. అవునమ్మా. మీకు ఇప్పుడు చూడండి, మీకు వ్యతిరేకంగా ఏదైనా జరుగుతున్నప్పుడు మీ మనసుకు చాలా ఇబ్బంది కలిగించి అప్పుడు మిమ్మల్ని అదే గోడ గుద్దుకోవాలనో చేతికి అంటే తల కొట్టుకోవాలనో లేదంటే ఏదో ఇంపల్సివ్ బిహేవియర్ అంటారమ్మా. ఆ ఇంపల్సివ్ బిహేవియర్ మీకు వయసు ఏమో 67 సంవత్సరాలు అంటున్నారు. 67 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆర్గానిక్ చేంజెస్ అంటే బ్రెయిన్లో కొన్ని రకాల మార్పులు వస్తున్నప్పుడు నిద్రలేమి, సరిగా నిద్ర పట్టకపోవడం, ఆకలి కాకపోవడం, నిర్లిప్తత భావన అంటే జీవితం అనేది సంతోషకరంగా లేకపోవడం, అనుకుంది జరగలేనటువంటి రిట్రోస్పెక్టివ్ థింకింగ్ రావడం వల్ల మీరు ఒక రకమైన అసహనం అంటే డిప్రెసివ్ కాగ్నేటివ్ సంబంధించినటువంటి లక్షణాలతో కలిగి ఉంటారు. వాటికి మీరు చేయాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క ఇంపల్సివ్ బిహేవియర్ని పరిపూర్ణ అంచనా వేయాలి. ఎందుకంటే మీ సమస్య అనేది ఆర్గానిక్ సంబంధించి అంటే శరీరానికి సంబంధించిందా, బ్రెయిన్కి సంబంధించిందా, లేదా ప్రవర్తనకు సంబంధించిందా అనేది అధ్యయనం చేయాలి. దానికి మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి ఒక సైకియాట్రిస్ట్ అంటే డాక్టర్ అంటే మెడికల్ డాక్టర్ సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే ఆయన మీకు ఆర్గానిక్ ప్రాబ్లం ఉందా లేదని పరిశీలిస్తారు. ఆ తర్వాత అది ఆర్గానిక్ ప్రాబ్లం కాదు, ఓన్లీ ప్రవర్తన ప్రాబ్లమే, మూర్తిమత్వ ప్రాబ్లమా ప్రవర్తన ప్రాబ్లమా అనేది అంచనా వేసి దానికి అనుగుణంగా రీట్రైనింగ్ చేయొచ్చమ్మా. కాగ్నేటివ్ రీట్రైనింగ్ ద్వారా, అలాగే కాగ్నేటివ్ రీస్ట్రక్చరింగ్ ద్వారా, అలాగే మీ యొక్క యాక్టివిటీ షెడ్యూల్ని రీషెడ్యూల్ చేయడం ద్వారా ఈ యొక్క ప్రవర్తన మనం కంట్రోల్ చేసేందుకు ఆస్కారం ఉందమ్మా. మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో, ఈరోజు హలో సబ్జెక్ట్ కంప్లీట్ కాదే. హలో సార్, మనము అనుకునే విధంగా అంటే స్టూడెంట్స్ కోసం, ఎందుకంటే బహుశా అందరికీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎక్కువ ఫోన్ చేసే పరిస్థితి ఉంది. ఇక్కడ మన స్టూడెంట్స్ కోసం ఆలోచిస్తే ప్రజ్ఞా పరీక్షల్ని మనం కొన్ని పేర్లు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అతి ముఖ్యంగా ఉపయోగించేటువంటి ప్రజ్ఞా పరీక్షలు మన ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో స్టాన్ఫర్డ్, బీనే, సైమన్ స్కేల్స్ అనేటివి ఇంటెలిజెన్స్ టెస్ట్ మొదట స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత కాలంలో ఎన్నో రకాల ఇంపార్టెంట్ స్కిల్ మేము మానసిక వైద్యశాలలో ఉపయోగించేటువంటి మానసిక పరీక్షల గురించి, అలాగే ఇదే పరీక్షలు మనం శాస్త్రీయంగా మనం కాలేజెస్లో కూడా అడ్మినిస్ట్రేషన్ చేయడం కూడా జరుగుతుంటుంది. ఏంటి ఆ టెస్ట్లు అంటే స్టాన్ఫర్డ్ బీనే టెస్ట్ ఆఫ్ ఇంటెలిజెన్స్, రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్, బాటెస్ బ్యాటరీ ఆఫ్ పర్ఫార్మెన్స్ టెస్ట్ ఫర్ ఇంటెలిజెన్స్, వెస్లెస్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్స్, వెస్లెస్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ అడల్ట్స్, వెస్లెస్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ ప్రైమరీ స్కూల్ చిల్డ్రన్స్, కుఫ్మన్ అసెస్మెంట్ బ్యాటరీ, కల్చర్ ఫేర్ టెస్ట్, అలాగే ఈ యొక్క బాటెస్ బ్యాటరీలో 5 సబ్ టెస్ట్లు ఉంటాయి. ఇవి మనం పేర్లు తెలుసుకోవాలి. వాస్తవానికి మన ఈ టెస్ట్లో ఉపయోగం ఏంటి, ఏ వ్యక్తి అయితే అడాప్టబిలిటీ, అడ్జస్టబిలిటీ ఏ సమాజంలో కాలేకపోతున్నాడు, అతని వయసుకు తగ్గ తను అడ్జస్ట్ కాలేకపోతున్నాడు, పనులు చేయలేకపోతున్నాడు, ఆ వయసుకు తగ్గ ప్రవర్తన కనిపించడం లేదన్న సమయంలో ముఖ్యంగా గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఆ పిల్లలు 3-3.5 సంవత్సరాల ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవచ్చు. ఒక 3-3.5 ఇయర్స్లో ఆ వ్యక్తి ఇలా చేయలేకపోతే మనం గుర్తించవచ్చు. అప్పుడు ఏ టెస్ట్ చేయాలి? బీనే, సైమన్ స్కేల్ చేయాలి. సార్ మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో సార్. హలో వినిపిస్తుందండి? చెప్పండి. మా ఫ్రెండ్ చాలా ముందు ఎప్పుడు ఇలా లేడు, ఈ మధ్యలో చాలా ఓవర్ గా థింక్ చేస్తున్నాడండి. ఓవర్ ఆయన మా ఫ్రెండ్
ఓకే. చాలా ఓవర్ గా థింక్ చేస్తున్నాడు. అంటే కైండ్ ఆఫ్ చిన్న చిన్న విషయాలకు కూడా చాలా ఈవెన్ గా రియాక్ట్ అవుతున్నాడు. ఎందుకు అలా జరుగుతుందేమో చెప్పగలరా? ఓకే అండి, చెప్తాను. అంటే ఈ మధ్య కాలంలో మీరు మీ ఎవరండి మీరేనా మీ ఫ్రెండ్? మా ఫ్రెండ్ అండి. మీ ఫ్రెండ్ చిన్న చిన్న విషయాలకు కూడా రియాక్ట్ అవుతున్నాడు. ఎక్కువ మాట్లాడుతున్నాడా, తక్కువ మాట్లాడతాడా? చాలా యాక్టివ్ గా అండి. హి వాస్ వెరీ యాక్టివ్. చూడండి, ఒక వ్యక్తి చిన్న చిన్న విషయాలకు చిరాకు పడుతున్నాడు, లైఫ్ అనేది చాలా ఆనందకరంగా లేదు, చాలా బాధ అనిపిస్తుంది, లైఫ్ పైన ఓపు తగ్గిపోయింది, లేదంటే సరిగా నిద్ర పట్టకపోవడం, ఓవర్గా నిద్రపోవడం, సరిగా ఎక్కువ తినడం, తక్కువ తినడం అనేటువంటి లక్షణాలు కనిపిస్తే ఇరిటబిలిటీ, సొమాటిక్ ప్రియాక్యుపేషన్, అలాగే హోప్లెస్నెస్, వర్త్లెస్నెస్, ఫీలింగ్ ఆఫ్ లోన్లీనెస్, బీయింగ్ లోన్లీ అనేటువంటి లక్షణాలు అనేటివి ఏంటివంటే డిప్రెషన్ అని అంటాం. అలాంటివి ఇరిటబిలిటీ, ఉదాహరణకు రోడ్డుపైన పోతూ ఉంటే ఎవరో వ్యక్తి సైకిల్ తొక్కుతూ హార్నెస్ అంటే బెల్లు కొట్టినప్పుడు కూడా తను చిరాకు పడి ఆ వ్యక్తి పైన కోపెద్దురికి పోయి గొడవపడేటువంటి వ్యక్తి అలాంటి ప్రవర్తన కలిగి ఉంటే అటువంటి వ్యక్తికి ఇట్లాంటి లక్షణాలు మనం వెరిఫై చేసుకుంటే దాన్ని డిప్రెషన్ అంటాం. ఆ డిప్రెషన్ అనే వ్యక్తిని త్వరితగతిన, ఎందుకంటే నిర్లక్ష్యం చేయకూడదు డిప్రెషన్ని, త్వరితగతిన సైకాట్రిస్ట్ దగ్గర చూపించి లెవెల్స్ని బట్టి కౌన్సిలింగ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. అంటే ఇప్పుడు మైల్డ్ జస్ట్ మోడరేట్ లెవెల్లో ఉంటే దాన్ని ఒక కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ, సపోర్టివ్ సైకోథెరపీ యొక్క టెక్నిక్స్ ఉపయోగించి తన స్థితి నుంచి మార్చేదానికి ఆస్కారం ఉంది. సివియర్ డిప్రెషన్ లాంటివి ఉన్న పరిస్థితుల్లో మోడరేట్ లెవెల్ అంటే సివియర్ టు మోడరేట్ లెవెల్లో కానీ, లేదా సివియర్ లెవెల్లో ఉన్నటువంటి కేటగిరీలో ఉన్నటువంటి కేసులు అయితే కంపల్సరీ సైకాట్రిక్ మెడికేషన్ మినిమం వాడాలి. ఇలాగ మనం జనరల్ మెడిసిన్స్ లాగా కాకుండా సైకాట్రిక్ మెడికేషన్ని అన్లెస్ డాక్టర్ స్టాప్ చేసేంత వరకు మనం తినాల్సి వస్తుంది. దాంతో కూడా కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ, సపోర్టివ్ సైకోథెరపీ ఇది కూడా తీసుకోవడం ద్వారా త్వరితగతిని బయట వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. ఇది చాలా అవసరం అండి. నెక్స్ట్ కాల్ తీసుకుందాం సార్. సో ఇప్పుడు ఒక విషయాన్ని మనము విద్యార్థులకు తర్వాత పార్టిసిపెంట్స్కు చెప్పే ప్రయత్నం చేద్దాం. దానికంటే మొదలు ఇంకొక కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. కొద్దిగా మీ వాయిస్ కొంచెం పెంచి మాట్లాడండి సార్. సార్ అయితే నాకు చెప్పండి. ఒక చిన్న డౌట్ ఉంది. హలో హలో సార్, అయితే ఇప్పుడు దూరదర్శన్లో క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు సార్. ఒక్క విషయము విద్యార్థులకు తర్వాత ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి జనరల్ పర్సన్స్ కూడా ఒకటి మా తరఫున ఒక సజెషన్ ఏంటంటే, సాధారణంగా మనం నిత్య జీవితంలో కనుక గమనించి చూసినట్లయితే కనుక శారీరకంగా ఏదైనా ఇబ్బందులు కనుక వస్తే మనిషికి ఇమీడియట్గా డాక్టర్ని కలవడానికి ప్రయత్నం చేస్తారు, హాస్పిటల్కి వెళ్తారు. కానీ మానసికంగా మనిషికి ఇబ్బంది అనిపించినప్పుడు అంతే తొందరగా సైకాలజిస్ట్ను కలవడానికి చాలామంది హెజిటేట్ చేస్తూ ఉంటారు. కాబట్టి విద్యార్థులు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, సబ్జెక్టు నేర్చుకునేటటువంటి క్రమంలోనే మీరు ఇప్పుడు కాల్స్ కనుక గమనించి చూసినట్లయితే ఎక్కువ కాల్స్ అంటే ప్రాక్టికల్గా మానసికంగా ఫేస్ చేస్తున్నటువంటి సమస్యలకు సంబంధించిన కాల్సే ఎక్కువ రావడం జరిగింది. ఇప్పుడు డాక్టర్ వెంకట సుబ్బయ్య గారు క్లినికల్ సైకాలజిస్ట్గా ఇలాంటి ఎన్నో సమస్యలను నిత్య జీవితంలో తను హ్యాండిల్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇమీడియట్గా వాటికి ఏం చేయాలన్నది తను సజెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ మన శరీరాన్ని కనుక మనం గమనించి చూసినట్లయితే ఎట్లయితే మనకు బ్రెయిన్ డిఫరెంట్ ఆర్గాన్స్ ఉన్నాయో వాటికి ప్రాబ్లం రావడానికి ఎంత మేరకు అవకాశం ఉందో సేమ్ అట్లానే మన మైండ్కి కూడా ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంది. అంటే హార్డ్వేర్ ఇబ్బందులు తలెత్తడానికి ఎంత అవకాశం ఉంటుందో కంప్యూటర్ పరిభాషలో చెప్పాలంటే సాఫ్ట్వేర్ ఇష్యూస్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ మానసిక సమస్యలను తొలి దశలోనే గుర్తించి ఎక్స్పర్ట్స్ను కలవడానికి కనుక ప్రయత్నం చేస్తే, అంటే కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ కావచ్చు, క్లినికల్ సైకాలజిస్ట్ కావచ్చు, కలిస్తే ఎడ్యుకేషనల్ సైకాలజిస్ట్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ అడిగినప్పుడు ఒకరేమో ఒకసారి చదివితే నేర్చుకుంటారు, సపోజ్ ఇంకోరు 3 సార్లు పడుతుంది, కొందరికి 10 సార్లు చదివినా సరిగా సబ్జెక్ట్ రాకపోవచ్చు. సో అలాంటి సందర్భం లోపల ఒక ఎడ్యుకేషనల్ సైకాలజిస్ట్ని కనుక కలిసినట్లయితే సమస్యకు మూలం ఎక్కడుందో గమనించే ప్రయత్నం చేస్తారు. అవసరమైతే క్లినికల్ సైకాలజిస్ట్ దగ్గరికి పంపిస్తారు. క్లినికల్ సైకాలజిస్ట్ దాన్ని అసెస్మెంట్ చేసి సమస్య తీవ్రతను గుర్తించి ఇందాక సార్ చెప్పినట్టుగా రకరకాల థెరపీస్ ఇస్తారు. సో ఈ అంశం లోపల పబ్లిక్ లోపల అవేర్నెస్ను కూడా పెంచడానికి కూడా విద్యార్థులు ప్రయత్నం చేయాలి. సైకాలజీ సబ్జెక్టు చదువుతున్నారు అంటేనే చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులకు మీ మీద చాలా ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రాక్టికల్ క్లాసులు కూడా అరేంజ్ చేసి ఇందాక సార్ ఇంటెలిజెన్స్ టెస్టుల గురించి చాలా వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మీకు అలాంటి ఇంటెలిజెన్స్ టెస్ట్ను కూడా ఎట్లా అడ్మినిస్టర్ చేయాలన్నది కూడా ప్రాక్టికల్ క్లాస్లో నేర్పించడం జరుగుతుంది. ఈ లోపు మీరు థియరీ పార్ట్ను కూడా చాలా ఎఫెక్టివ్గా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంకొన్ని విషయాలు డాక్టర్ వెంకట సుబ్బయ్య గారు మీతో షేర్ చేస్తారు. చూడండి, ఇప్పుడు ఇంటెలిజెన్స్ అలాగే మూర్తిమత్వ పరీక్షలు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనిషికి
అధ్యయనంలో ఇంటెలిజెన్స్ ప్రజ్ఞ అనేది ఎంత ప్రముఖ పాత్ర పోషిస్తుందో అలాగే మూర్తిమత్వం అనేది కూడా జీవితాన్ని కొనసాగించేదానికి ఉపయోగపడుతుంది. మీకు ఇందాక చెప్పినట్టు ఇంటెలిజెన్స్ టెస్టు, యాప్టిట్యూడ్ టెస్టు, అచీవ్మెంట్ టెస్టు, పర్సనాలిటీ టెస్ట్, అలాగే వాస్తవాన్ని చూస్తే పర్సనాలిటీ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. దైనందిన జీవితంలో ఒక వ్యక్తికి ఎదగడానికి ఇంటలెక్చువల్గా ప్రాపర్టీ అంటే చదవడానికి, సమాజాన్ని అర్థం చేసుకోవడానికి ప్రజ్ఞా పరీక్షలు, ప్రజ్ఞా అభివృద్ధిని చాలా అవసరం. రెండోది తన యొక్క జీవితం కొనసాగించడానికి ఈ సమాజంలో ఉన్నటువంటి తన యొక్క ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేసేదానికోసం ఎమోషనల్ మెచ్యూరిటీ, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ చాలా అవసరం. ఇక మూడోది వచ్చేసి మూర్తిమత్వం, పర్సనాలిటీ. అంటే జీవితం కొనసాగించడానికి, సంతృప్తిగా జీవితాన్ని కొనసాగించాలంటే పర్సనాలిటీ అంటే ఏంది? మూర్తిమత్వం ఏంటిది? ఈజ్ అ టోటాలిటీ ఆఫ్ ద బిహేవియర్. మీ కంప్లీట్ బిహేవియర్ని పర్సనాలిటీ అంటాం. అందుకోసమే జీడబ్ల్యూ ఆల్పోర్ట్ ఒక మాట చెప్తారు, పర్సనాలిటీని అర్థం చేసుకోవాలంటే ఇట్స్ ఎ డైనమిక్ సిస్టమ్. అందుకోసం ఆయన డెఫినేషన్లో చాలా కంప్లీట్గా కాంప్రహెన్సివ్గా చెప్తాడు. పర్సనాలిటీ ఈజ్ ఎ డైనమిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ దో సైకోఫిజికల్ సిస్టమ్. ఇట్ డిటర్మైన్స్ యువర్ అడ్జస్ట్మెంట్, యూనిక్ అడ్జస్ట్మెంట్ ఇన్ ద ఎన్వైర్న్మెంట్. మీ ఈ యొక్క ఎన్వైర్న్మెంట్లో మీరు ప్రవర్తించడానికి కావాల్సినటువంటి అతి ముఖ్యమైనది. దాంట్లో ప్రొజెక్టివ్ టెస్టులు, పర్సనాలిటీ టెస్టులు అని చాలా అవసరం. ఎంఎంపిఐ, ఈపీఐ అంటే మినిసోటా మల్టీఫేసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ, ఐసింగ్ పర్సనాలిటీ ఇన్వెంటరీ, అలాగే నియో పర్సనాలిటీ 5 ఫ్యాక్టర్స్ పర్సనాలిటీ ఇన్వెంటరీ, అలాగే ప్రొజెక్టివ్ టెస్టులు థిమాటిక్ అప్రిసెప్షన్ టెస్ట్, రోషాక్ ఇంక్ బ్లాట్ టెస్ట్, సెంటెన్స్ కంప్లీషన్ టెస్ట్, డ్రై మ్యాన్ టెస్ట్, చైల్డ్ అప్రిసెప్షన్ టెస్ట్. ఇవి కూడా మీరు చదువుకోవాలి, చాలా అవసరం ఉందన్నమాట. ఈ టెస్ట్ల యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఒక వ్యక్తిలో తన యొక్క డిటర్మినెంట్ ఫ్యాక్టర్ ఏంటి, ఫర్దర్గా తను ఒక క్రూయల్గా ప్రవర్తించడానికి, లేక మానసిక జబ్బు పడడానికి, తర్వాత లేదా ఒక ఎమోషనల్గా డిస్టర్బెన్స్ కావడానికి కారణం ఏంటి అనేది ఈ పరీక్షల ద్వారా తెలుస్తుంది. కనుక ఈ పరీక్షల యొక్క పనితీరు విధానాన్ని కూడా మీ యొక్క అకాడమిక్ ప్రోగ్రాంలో వివరంగా చెప్పడం జరుగుతుంది. దాని గురించి మీరు బాగా చదువుతారని ఆశిస్తున్నాను. సో ఇందాక మనము చర్చించినటువంటి విషయాలను దృష్టిలో పెట్టుకొని కనుక చూసినట్లయితే మనోవిజ్ఞాన శాస్త్రం అనేటటువంటిది, సైకాలజీ సబ్జెక్ట్ అనేటటువంటిది ఎంతో ఆసక్తికరమైనటువంటి సబ్జెక్టే కాకుండా నిత్య జీవితంలో మనిషికి ఎంతో అవసరమైనటువంటి సబ్జెక్టు లోపల మొదటి స్థానంలో నిలిచేటటువంటి సబ్జెక్ట్ ఇది. సైకాలజీకి సంబంధించినటువంటి రకరకాల అంశాల మీద మనకు అవగాహన కనుక ఉన్నట్లయితే నిత్య జీవితం లోపల మన శారీరక ఆరోగ్యము మరియు మానసిక ఆరోగ్యం కూడా ఎంతో బాగుండేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ కరోనా సంక్షోభంలో కూడా డాక్టర్స్ రిపీటెడ్గా చెప్తున్నటువంటి పాయింట్ ఏంటంటే మనిషి ప్యానిక్ కాకుండా, సపోజ్ కరోనా లాంటి డిసీజ్ అటాక్ అయినప్పుడు మనిషి ప్యానిక్ కాకుండా మానసికంగా బలంగా కనుక ఉన్నట్లయితే కనుక ఈ డిసీజ్ను ఫేస్ చేయడానికి అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమంలో భాగంగా చర్చించినటువంటి విషయాలను ఆధారంగా చేసుకొని విద్యార్థులు మనోవిజ్ఞాన శాస్త్ర ప్రయోగాలపై అవగాహన పెంచుకుంటారని ఆశిస్తున్నాము. ఈ కార్యక్రమానికి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్గా విచ్చేసినటువంటి డాక్టర్ వెంకట సుబ్బయ్య గారు, క్లినికల్ సైకాలజిస్ట్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్, హైదరాబాద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.